ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. దాన్ని మనం మామూలుగా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ కేటగిరీలో చూస్తూ ఉంటాము. అండ్ నారాయణపేటకి తను తొలి మహిళా ఎమ్మెల్యే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఎలా అనిపిస్తుంది ఉమెన్స్ డే అనగానే మార్చి అయితే ఆ ఒక్క రోజైనా అనిపిస్తుందా లైక్ బీయింగ్ ఏ ఉమెన్ ఒక ఎమ్మెల్యే రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత? యాక్చువల్గా చెప్పాలంటే ఎవ్రీ డే ఇస్ ఉమెన్స్ డే. అంటే ఒక్క రోజు కేటాయించి అదే రోజు ఉమెన్స్ డే అంటే ఐ యూజువలీ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ డేస్ స్పెసిఫిక్లీ. యూ షుడ్ సెలబ్రేట్ ఉమెన్ ఎవ్రీ డే ఇస్ వాట్ ఐ బిలీవ్. సో మార్చి 8 ఉమెన్స్ డే, మార్చి 8 పర్ణికారెడ్డి హస్బెండ్ బర్త్డే కూడా కదా, మా పెళ్లి రోజు కూడా మార్చి 8. సో చాలా మంది అనుకుంటారు పర్ణికారెడ్డి ఎందుకు దొరకదు అంటే ఎందుకే దొరకదు. మెయిన్ ఏంటంటే నా బర్త్డే రోజు ఎలా అయినా అందరితో సెలబ్రేట్ చేసుకుని ఐ ఫీల్ వన్ డే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ దిస్ డే ఐ చోస్. యూజువల్గా నారాయణపేట అనగానే మాకు నారాయణపేట హ్యాండ్లూమ్ చీరలు గుర్తొస్తుంటాయి. బీయింగ్ ఒక ఎమ్మెల్యే అనగానే చీరలు కట్టుకోవాలి అనేది ఇట్లా ఒక ఉంటది కదా, మీరు చూస్తే ఎప్పుడు ఇట్లా డ్రెస్ వేసుకుంటారు. ఇది కూడా కంఫర్ట్ లెవెల్ అండి. ఇప్పుడు ఏంటంటే చీరలు వేసుకుంటే పెద్దగా కనిపిస్తారేమో అమ్మ మంచిగా కనిపిస్తారని ఒక చీర అంటే ఇప్పుడు చీర వేసుకుంటానండి, నేను చీర సర్దుకోవడంలో సరిపోతుంది. డ్రెస్ అంటే ఇట్లా వేసుకొని ఇట్లా వెళ్ళిపోతుంది. నేను కాటన్ బట్టలు కూడా వేసుకుంటాను, హ్యాండ్లూమ్ బట్టలు వేసుకుంటాను, ఎవ్రీథింగ్ ఐ వేర్. సో పర్ణికారెడ్డి తాను ఎలా ఎవాల్వ్ చేసుకొని ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డము అనేది టఫ్ జర్నీయా, ఛాలెంజెస్ ఉన్నాయా, ఎలా అనిపించింది 20 years అనేది? నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. చాలా మంది ఏమనుకుంటారు ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి అనుకునేటువంటి ఉమెన్ ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ అండి. మీరు ఎంత మాట్లాడుతున్నాం మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, దాని గురించి చాలా తక్కువ మంది ఉన్నారండి. మేబీ హెల్త్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎనీథింగ్ కానివ్వండి, చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఐ రిక్వెస్ట్ అది ఒక్కటే అండి అందరికీ కూడా, ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. ఫస్ట్ మీరు మంచిగా ఉంటేనే మీ పిల్లలు మంచిగా ఉంటారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ ఉమెన్స్ డేకి మనతో పాటుగా ఉన్నారు ఒక విశిష్టమైనటువంటి అతిథి. దాన్ని మనం మామూలుగా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ కేటగిరీలో చూస్తూ ఉంటాము. అండ్ నారాయణపేటకి తను తొలి మహిళా ఎమ్మెల్యే. ఇవన్నీ చూడడానికి చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్, చాలా రిచ్ అండ్ గ్లోరిఫైడ్గా కనిపిస్తుంటాయి. కాకపోతే ఆ విజయం వెనకాల అక్కడి దాకా చేరుకోవడానికి పడినటువంటి టఫ్ సిచ్యువేషన్స్ కావచ్చు, కష్టాలు, నష్టాలు, ఛాలెంజెస్, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, మనతో పాటుగా ఉన్నారు నారాయణపేట్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు. హలో అండి, నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో ఎలా అనిపిస్తుంది ఉమెన్స్ డే అనగానే మార్చి అయితే ఆ ఒక్క రోజైనా అనిపిస్తుందా లైక్ బీయింగ్ ఏ ఉమెన్ ఒక ఎమ్మెల్యే రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత? నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఎవ్రీ డే ఇస్ ఉమెన్స్ డే. అంటే ఒక్క రోజు కేటాయించి అదే రోజు ఉమెన్స్ డే అంటే ఐ యూజువలీ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ డేస్ స్పెసిఫిక్లీ. యూ షుడ్ సెలబ్రేట్ ఉమెన్ ఎవ్రీ డే ఇస్ వాట్ ఐ బిలీవ్. అవును, దానికి ఒక్క రోజుకే పరిమితం చేసేసి సన్మానాలు చేసి ఇంకేదో చేద్దాము అంటే ఎవ్రీ డే ఇస్ ఉమెన్స్ డే. ఎగ్జాక్ట్లీ, ఉమెన్ లేకపోతే ఏ రోజు లేదు కదా, అసలు రోజే గడవదు మీకు ఉమెన్ లేకపోతే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీకు ఫ్యామిలీ అనేది రాజకీయ నేపథ్యం ఉంది, ఎట్ ద సేమ్ టైం అమ్మాయి ఇప్పుడు ఆయుష్ డైరెక్టర్ గా ఉన్నారు. సో ఇన్ని రకాల నేపథ్యాలు చూసిన తర్వాత మీరు ఒక డాక్టర్, రేడియాలజీ చేశారు, అండ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడంతా చాలా బాగుంటుంది కదా. అసలు పర్ణికారెడ్డి మా నారాయణపేట ఎమ్మెల్యే, వెరీ ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఆ వచ్చే ఫీల్ ఎలా ఉంటుంది? హైనెస్ ఉంటుందా, ఎట్లుంటుంది అసలు? నార్మల్ అండి, ఇట్స్ నాట్ వెరీ హై ఆల్సో. ఇట్స్ రెగ్యులర్ జాబ్ లాగా నాకు కూడా. ఏదైనా ఇప్పుడు మనం ఇంకో జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో చేసే, ఇప్పుడు నేను డాక్టర్గా దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఐ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ అన్నట్టు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కావడం అనేది కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ దానికి. దాని తర్వాత నేను ఎమ్మెల్యేగా రావడం, గెలవడం, అండ్ దెన్ సర్వింగ్ పీపుల్, అ న్యూ థింగ్ ఫర్ మీ ఆల్సో.
బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో డాక్టర్ కావాలని అయితే మీరు ముందే అనుకుని ఉన్నారు, ఫిక్స్ అయ్యారు. కాకుండా ఎమ్మెల్యే అవడం అనేది అది ఇంకా డెస్టినీ అని చెప్తాను. సో టెక్నికలీ ఆడ నారాయణపేటలో ముందు నుంచి కూడా ఆఫ్టర్ తాతయ్య గారు అండ్ నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి మామగారు ఉన్నారు. సో నారాయణపేటలో కంటిన్యూస్గా వర్క్ చేశారు కుంభం శివకుమార్ రెడ్డి గారు. సో హీ కంటిన్యూస్లీ వర్క్ దేర్ ఫర్ పీపుల్ ఫర్ 20 years అండి. ఇప్పుడు ఈ ఇయర్కి 20 years మీకు. సో 20 years నుంచి వర్క్ చేస్తూ వచ్చారు. తర్వాత మా తమ్ముడు వన్స్ హీ వాజ్ 18 హీ స్టార్టెడ్ వర్కింగ్. సో వాళ్ళిద్దరు కంటిన్యూస్గా ఉన్నారు. నేను బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ప్లే చేసేదాన్ని, లైక్ వాట్ ఎవర్ ఇంట్లో ఉన్న మ్యాటర్స్ కానివ్వండి, ఫైనాన్షియల్స్ కానీ అవన్నీ చూసుకునేదాన్ని ముందు నుంచి. సో వాళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు మామగారు 2 సార్లు ఆల్రెడీ కంటెస్ట్ చేశారు. సో క్లోజ్ మార్జిన్స్తో పోయింది. సో థర్డ్ టైం కూడా మామగారికి అనుకున్నారు. సో అనుకున్నాక ఐ డోంట్ నో వాట్ చేంజ్డ్ హిజ్ మైండ్. అనుకున్నట్టున్నారు లేదు ఇంకా ఇట్స్ డన్, వాళ్ళ జనరేషన్కి ఎట్లయినా ఇద్దాం అనుకున్నాను, అంటే మా తాతగారు మా నాన్నగారు తర్వాత వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను వాళ్ళ ఫ్యామిలీకి. సో లెట్ దిస్ టైం ఛాన్స్ దొరికితే విల్ జస్ట్ పుష్ ఇన్ అని చెప్పి. సో ఆ అవకాశంలో ఏమైందంటే మా తమ్ముడు హీ ఫెల్ షార్ట్ ఆఫ్ 6 months అండి. కంటెస్ట్ చేయడానికి ఏజ్ లేదు. సో 6 months తక్కువ పడ్డాయి. సో ఆ టైంలో తమ్ముడు అండ్ మామి అందరూ మాట్లాడుకొని లేదు అక్క అయితే బాగుంటది అని, తమ్ముడు మామి అనేమో ఎస్ షీఈ్ రైట్ అని చెప్పి. సో అట్లా నా పేరు రావడం జరిగింది. సో అప్పుడు కూడా నేను ఇంకా కాలేజ్లోనే ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. సో ఒకరోజు ఫోన్ చేశారు, కాలేజ్లో ఆల్రెడీ లీవ్ అప్లై చేసుకున్నాను. ఎలక్షన్స్ ఉన్నాయి, 1 month క్యాంపెయినింగ్ కి వెళ్తాను. సో మా హెచ్ఓడికి అందరికి చెప్పాను అనమాట 1 month వెళ్తాను మ్యామ్. అప్పటి వరకు నాది ఫుల్ అటెండెన్స్ కాలేజ్ లో. సో అప్పుడు అక్కడ నుంచి బ్రేక్ అనమాట. సో నేను చెప్పాను మ్యామ్ 1 month వెళ్తాను, 1.5 months క్యాంపెయిన్ చేసేసి ఐ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి. ఓకే అన్నారు. ఎవ్రీథింగ్ వాజ్ సార్టెడ్. ఏ కాలేజ్ అప్పుడు ఎక్కడ ఉన్నారు? భాస్కర మెడికల్ కాలేజ్ మన మోయినాబాద్ లో. ఓకే. సో మా హెచ్ఓడి కూడా ఒప్పుకున్నారు. తర్వాత 1 month అంటే బ్రేక్ ఇచ్చారు. సో ఎప్పుడు లీవ్ తీసుకోను కదండి, గుడ్ స్టూడెంట్ కదా. సో షీ ఆల్సో యాక్సెప్టెడ్ దట్ వే. షీ వాజ్ షాక్డ్ బట్ షీ యాక్సెప్టెడ్. కానీ చేస్తున్న టైంలో ఫోన్ వచ్చింది, ప్యాక్ చేసేసుకో ఇంకా రేపే బయలుదేరాలి, రేపెల్లుండి బయలుదేరాలి అంటే లైక్ అవునా ఓకే డన్ ఐల్ ప్యాక్ మై బ్యాగ్స్ వాట్ ఈస్ దర్ అంటే మా అమ్మగారు ఫోన్ చేసి కాదు నువ్వు క్యాంపెయిన్ ఇట్ ఈస్ యూ, నువ్వు క్యాండిడేట్వి, సో నువ్వే రావాలంటే నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు. అంటే ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ హీ హ్యాడ్. ఆ విలేజ్ లో జనాలు ఎట్లా ప్రేమించిండ్రో, ఆయన 2 సార్లు ఓడిపోయినప్పుడు జనాలు ఎంత ఫీల్ అయ్యారో ఐ సా ఇట్, క్లోజ్ గా చూసాను కాబట్టి. అంటే ఇప్పుడు సడన్ చేంజ్ ఆఫ్ పర్సన్, అది కూడా నేను తమ్ముడు కూడా కాకుండా నేను, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ అండి. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ పీపుల్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఏంటి నేనా అంటే చాలా రెసిస్టివ్ ఉండే, అంటే ఫస్ట్ 1-2 days చాలా ఇది ఉండే. తర్వాత అట్లా ఇంకా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. 1 to 3 days ఆల్మోస్ట్ జనాలు కూడా ఇట్లా చూస్తున్నారు అనమాట, ఎవరమ్మా నువ్వు అంటే నేను నో ఐ ఎగ్జిస్ట్, నేను ఉన్నానని తెలుసు కానీ నువ్వేంటి వచ్చావు తమ్ముడు అది అనేది వాళ్ళకి కూడా డైజెస్ట్ చేయడానికి టైం పట్టింది. బట్ జనాలు కూడా ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఒక లోపల అయ్యేటువంటి ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది కదా, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంది, ఒక బాబు ఉన్నాడు, ఫ్యామిలీని చూసుకోవాలి. అండ్ ఒక డాక్టర్ గా మిమ్మల్ని మీరు ఊహించుకున్నారు, డాక్టర్ పర్ణికారెడ్డి అనుకున్నారు తప్ప పర్ణికారెడ్డి ఎమ్మెల్యే అన్న ఫీల్ ఎప్పుడు రాలేదు కదా. సో ఎంత టైం తీసుకున్నారు మిమ్మల్ని మీరు కన్సల్ట్ చేసుకుని ఎస్ ఐ కెన్ డూ దిస్ అనేది? టెక్నికల్ గా చెప్పాలంటే అంత టైం దొరకలేదు, బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. యా అంటే బలవంతం ఏం లేదు, వాళ్ళు చెప్పంగానే వెన్ దే టోల్డ్ రీజన్స్ చెప్పంగానే ఐ అండర్స్టూడ్. నేను ఈవెన్ నాకు కూడా ఏంటంటే సంతోషం ఏంటంటే మా డాడీ కళ నెరవేరుతుంది. సో ఛాన్స్ దొరికినప్పుడు వై నాట్, ఛాన్సెస్ ప్రతి ఒక్కరికి దొరకదు. అండ్ స్పెషలీ ఇన్ పాలిటిక్స్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరకదు, మనకు తెలిసిందే. అండ్ స్పెషలీ దిస్ టైమ్ కాంగ్రెస్ పార్టీ కూడా యువతకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చింది. సో దట్ అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకు పాలిటిక్స్లో. సో ఈసారి వచ్చింది, ఛాన్స్ దొరికినప్పుడు యూ షుడ్ జస్ట్ గో ఫర్ ఇట్ అని అనిపించింది. సో అదే విధంగా వెళ్ళిపోయానండి, బ్లైండ్గా వెళ్ళిపోయాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉండే, హస్బెండ్, అత్త, మామ, మా కొడుకు కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలని చిన్నోడు కానీ he is now going to turn 6 in June. Okay. So appudu he was just 4.5.
సో అప్పుడు ఏంటంటే అప్పటి వరకు మొత్తం నేనే చూసుకున్నాను కొడుకుని, దగ్గరుండి నేనే పెంచుకున్నాను. ఈ నానీస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మా దగ్గర ఉండవు అనమాట. నేనే పెంచుకున్నాను నా కొడుకుని. సో మొత్తం నేను, తర్వాత నేను లేకపోతే కాలేజ్కి వెళ్తున్నప్పుడు అత్తమ్మ, లేకపోతే మమ్మీ దగ్గరికి వెళ్తాడు. సో అది మొత్తం పెంచుకునే వాడికి అటాచ్మెంట్ ఎక్కువ నాతోని, రాత్రిపూట నాతోనే ఉంటాడు, నాతోనే పడుకుంటాడు అండ్ ఆల్ దాట్. సో అక్కడ నుంచి వాడికి ఆ 2 days నాకు వచ్చిన టైం 2-3 days బ్రెయిన్ వాష్ చేయాల్సి వచ్చింది. 1 month ఉండను నానమ్మ దగ్గర ఉండాలి, 1 month ఉండను నానమ్మ దగ్గర ఉండాలంటే హీ అండర్స్టూడ్. ఏదో అవుతుంది, సరే వెళ్తుంది అంటే. నేను చెప్పాను కూడా, ఇప్పుడు కూడా నారాయణపేట వెళ్తున్నా అంటే ఏదో కాలేజ్కి వెళ్తున్నా అనుకుంటాడు ఆయన. సో హీ థింక్స్ ఐఎమ్ గోయింగ్ టు హాస్పిటల్ పోతున్నా అనుకుంటాడు, కానీ ఇట్లా రాజకీయాలు అవన్నీ ఆయనకి ఈజ్ టూ స్మాల్ టు అండర్స్టాండ్. పేరేంటి? అయాన్ష్. ఓకే. సో పెళ్ళైన తర్వాతే మీరు ఇప్పుడు రేడియాలజీ కంటిన్యూ చేస్తున్నారు అంతే? పెళ్ళైన తర్వాత ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ అయింది? లేదు, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన టైంలో నేను ఐ వాజ్ ప్రిపేరింగ్, పీజీకి ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు యాక్చువల్గా యూకే వెళ్ళి హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయాలని ఉండే చాలా. సో యూకేది అడ్మిషన్ వచ్చింది. సో అడ్మిషన్ వస్తే నాకు అనిపించింది, అంటే నేను చాలా కొంచెం మొండి ఉంటాను కొన్ని విషయాల్లో. సో దాంట్లో ఏంటంటే నీట్కి ఎందుకు ట్రై చేయొద్దు నేను, ఇది వచ్చింది, ఇది ఎట్లయిన తర్వాత నీట్ పీజీ చేస్తే బాగుంటది కదా. సో పీజీ చేసినాక హాస్పిటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ థాట్స్ అన్నీ వచ్చాయి. సో మా మమ్మీ ఉండి సరే ఫీజు కట్టాలి కదా చెప్పు ఎప్పుడు కట్టాలి అనే మాట వచ్చింది. మామయ్య కూడా అడిగారు ఎప్పుడు ఏంటి వాట్ ఈస్ అని అంటే, ఇంకా 1 day to go ఫర్ ద లాస్ట్ డే అన్నప్పుడు లేదు ఐ విల్ ప్రిపేర్ ఫర్ నీట్ పీజీ అని చెప్పాను. వాళ్ళు షాక్ అయ్యారు. సరే ఏదో ఒకటి, ఎందుకంటే ముందు నుంచి కూడా వినేదాన్ని కాదు. ఇంటర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అడినారు డాక్టర్ అంటే చాలా కష్టం అవుతుంది, ఆర్ యూ షూర్ అని. అంటే ఇట్స్ నాట్ దట్ దే డోంట్ వాంట్ మీ టు స్టడీ అది, కానీ అంటే నేను షూర్గా ఉన్నానా లేదా అని చూడడానికి. సో ఇంకా నేను ఫిక్స్ అయ్యి అక్కడ నీట్ పీజీ చదివాను. కానీ అదే టైంలో మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు కరెక్ట్గా. సో ఆ పీరియడ్లో ఏమైంది, మ్యారేజ్ ఫిక్స్ అయింది 1 year, ఇంకొక ఇయర్ ఐ వాజ్ ప్రెగ్నెంట్, ఇంకొక ఇయర్ ఐ హ్యాడ్ ద బేబీ. సో అది కాస్త పోస్ట్ పోన్ అయ్యకుండా నీట్ ప్రతిసారి చదవని అనుకుంటుండే, అదేదో విధంగా మిస్ అయ్యేది. లాస్ట్ చూస్తే కోవిడ్ ఆల్సో హిట్. సో కోవిడ్ వల్ల మా ఎగ్జామ్ పోస్ట్ పోన్ 1.5 year వరకు పోస్ట్ పోన్ అయ్యకుండా, అది ఇయర్ అంతా ఇదైంది అనమాట. సో అట్లా 5 years అయిపోయినాక పీజీ జాయిన్ అయ్యాను. సో మీకు కావాల్సిన బ్రేక్ అయితే అనుకోకుండా వచ్చింది. కానీ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ లైక్ ఫ్యామిలీ కలిసి ఉన్నామని కూడా కాదు. అప్పుడే మా హస్బెండ్ కి MCH వచ్చింది, అది కూడా విజయవాడలో. సో ఆయనకి వెన్ హీ రోట్ MCH యూరాలజీ ఆయన చేసింది. సో ఆయనకి MCH ఆయన 3 years విజయవాడలో, నేను ఇక్కడ బేబీతోని. ఆ టైంలో బేబీ పుట్టంగానే కోవిడ్ వచ్చింది. సో ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి 5 years వచ్చి వన్స్ ఐ గాట్ త్రూ నీట్ ఐ జాయిన్డ్. తాతగారు ఎమ్మెల్యే, నాన్న వాజ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ క్యాండిడేట్, ఇవన్నీ ఉన్న తర్వాత బాబాయ్ వీళ్ళందరూ రాజకీయ నేపథ్యం ఉంది తప్ప డాక్టర్స్ ఎవరు లేరు కదా మీకంటే ముందు ఫ్యామిలీలో ఎవరు లేరు. అది చాలా మందికి యాక్చువల్లీ ఇది అపోహ, కానీ బాబాయ్ కాదు పెద్దనాన్న అవుతారు. పెద్దనాన్న రామ్మోహన్, మా ఫాదర్ చిన్నవారు. సో అవును, ఎవరు అసలు డాక్టర్ అనేదే లేదు. అంటే ఫ్యామిలీలో మా అత్తల వాళ్ళ పిల్లలు 1-2 ఉన్నారు, అట్లా అని కాదు. మా తాతకి మా ఫాదర్కి ఏంటంటే డాక్టర్ కావాలి నువ్వు అని చెప్పి, ఆ చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ కావాలి అనేది ఉంటుంది కదా, ఎవరైనా నువ్వు ఇది కావాలంటే అవును ఇదే కావాలి. ఇంకా నాకేంటంటే ఇట్స్ నోబెల్ ప్రొఫెషన్, సర్వింగ్ పీపుల్, అంటే ఇట్ కేమ్ ఇన్ బ్లడ్ మేబీ, ఐ డోంట్ నో, కానీ ఐ వాంటెడ్ సేవ చేయొచ్చు అని, ఇంకో రకంగా చేయొచ్చు అనే దీంట్లో. సో ఐ సెడ్ ఎస్ డాక్టర్. బట్ చాలా మందికి అలా ఎవరైనా ఇంట్లో చెప్పారు పెద్దవాళ్ళు డాక్టర్ అవ్వాలి అది అనుకున్నప్పుడు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మ నేను బ్లడ్ చూస్తే భయపడతానేమో, ఆపరేషన్స్ చేయలేనేమో, ఆ ఫీల్ ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు అనిపించలేదండి. ఎందుకంటే నేను దీంట్లో ఏంటంటే నేను స్పోర్ట్స్ లో ఆడాను కదా. సో స్పోర్ట్స్ మస్తు దెబ్బలు తాకేటివి, బ్లడ్ మస్తు ఇట్లా లిటరలీ నీస్ అంతా కొట్టుకుపోయేటివి, ఎల్బోస్ అంతా. సో చూసే పెరిగాం కాబట్టి నాకు అంత ఏమో అనిపించలేదు. సో ఐ వాజ్ ఓకే అండ్ ఐ యూస్ టు లవ్ సర్జరీ. నేను యాక్చువల్లీ రేడియాలజీ కన్నా సర్జరీ చేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఆల్రెడీ ఈజ్ అ సర్జన్. సో దాన్ని ఎట్లా ఇది చేయాలని చెప్పి, సరే యువర్ యూరాలజీ, యువర్ గోయింగ్ ఫర్ యూరాలజీ, ఐ గో ఫర్ రేడియాలజీ. అంటే మెంటలీ
బ్యాలెన్స్ చేసుకుంటా. ఇద్దరం సర్జన్స్ అయితే బిజీ అయిపోతాం, టైం దొరకదు. అండ్ ఆల్సో బోత్ ఆర్ గుడ్ కాంబినేషన్, యూరాలజీ అండ్ రేడియాలజీ. సో దట్ కాంబినేషన్ ఆల్సో విల్ వర్క్ అనే ఆలోచనతో ముందుకెళ్ళాం. అంటే కంప్లీట్ గా డాక్టర్ ప్రొఫెషన్, దిస్ ప్రొఫెషన్ హ్యాడ్ నో దిస్ థింగ్. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఏమైంది మళ్ళీ? అదంతా ఇంకా అంతా ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఎందుకంటే నేను సెకండ్ ఇయర్ ఫినిష్ చేశాను పీజీ, ఈ అవకాశం వచ్చింది. నా ఫైనల్ ఇయర్ అంతా దీంట్లోనే వెళ్ళిపోయింది. ఐ యూస్ టు హైదరాబాద్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేదాన్ని, తర్వాత ఊరికి వెళ్ళేదాన్ని. 3 days ఊరు, 3 days కాలేజ్. దాంట్లో నేను థీసిస్ అయింది అన్న అయ్యేసరికి సో ఇంకా హాస్పిటల్ మేనేజర్ ఇప్పుడేం చేస్తాను. ఫ్యూచర్ ఒకవేళ స్టిల్ ఇఫ్ పాలిటిక్స్ జనాలు నాకు ఏమంటారు, జనాలు నా సర్వీస్ చూసి నేను నచ్చి ఇంకా దే వుడ్ లైక్ టు ప్రొలాంగ్ మై సర్వీసెస్, నేను ఇంకా ఉంటాను. ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ వస్తే కూడా లాంగ్ డిస్టెన్స్ అన్న చేస్తాను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ ఇప్పటికైతే ఇంకా 4 ఏళ్ళు అయితే ఉంది. ఇప్పుడైతే పాలిటిక్స్ ఇంకా మాత్రం ఉండాల్సిందే, కంప్లీట్లీ పాలిటిక్స్. ఓన్లీ ఫోకస్ ఆన్ పాలిటిక్స్ అని చెప్పను, సర్వీస్. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్ అని చెప్పను అనుకున్నప్పుడు ఎంతైనా కానీ ఒక అన్డినేబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే రాజకీయాలు అనగానే ఒక డిఫరెంట్ మైండ్ సెట్ మాత్రమే. అది సర్వీస్ కోసం ఐఎమ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనే థాట్, ఆ కాన్సెప్ట్ ఎంత మందికి ఉందంటారు? ఈ కాలంలో చెప్పాలంటే కొంచెం తక్కువనే ఉండొచ్చు, కానీ ఐ వాంట్ జనరలైజ్ ఇట్ ఫర్ ఎవ్రీబడి. నా వరకు చూసుకుంటే అంటే నేను చెప్పేది ఏంటంటే నేను అంటే మళ్ళీ చెప్తున్నాను కాదు, తాతని చూశాను, ఫాదర్ని చూశాను, మామయ్యని చూశాను. మామయ్య లిటరలీ లెఫ్ట్ హిజ్ కంప్లీట్ బిజినెస్ అండ్ వాజ్ సర్వింగ్ పీపుల్ ఇక్కడ. అంటే ఆయనకి అవసరం కూడా లేదు చెప్పాలంటే. చాలామంది అడుగుతారు, హీ వాంటెడ్ టు డూ ఫర్ వాళ్ళ బావ కళ నెరవేరాలి, ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి సేవ చేసుకోవాలి, వాళ్ళ పిల్లలన్నా వాళ్ళ పిల్లల కోసం, మా కోసం హీ సాక్రిఫైస్ హిజ్ ఎంటైర్ బిజినెస్ కెరియర్ చెప్పాలంటే ఇప్పటికీ కూడా. సో ఆ విధంగా ఆయన వచ్చి how much ever he used to earn from his businesses 95% పెట్టేసేవారు మళ్ళీ జనాలకి. సో మాకు కూడా అదే అలవాటు. మాకు అది అంటే అలవాటు అని కాదు, వీఆర్ యూస్ టు డూయింగ్ ఇట్. సో ఎంత మేము చేసుకున్నా కూడా that percentage will go for service. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరకు వచ్చే పబ్లిక్ ని చూసుంటారు, కొంతమంది హెల్ప్ అడుగుతారు, కొంతమంది కావాల్సినవన్నీ చేయించుకోవడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంటరాక్షన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ నేను బేసిక్ గా చిన్నగా ఉన్నప్పుడు నాకు అంత ఐడియా లేదండి అంటే చిన్నపిల్లలకి ఏముంటది. అండ్ మా మమ్మీ ఏంటంటే చాలా ప్రొటెక్టెడ్ గా పెంచారు. ఇవన్నీ పిల్లలు చూడకుండా పెరగాలి, లేకపోతే పిల్లలు ఇట్స్ వెరీ ఈజీ అండి ఖరాబ్ కావడానికి చెప్పాలంటే. అరే మా నాన్న ఇది, మా తాత ఇది అని చెప్పుకునే విధంగా అయితే నన్ను పెంచలేదు. అంటే నేను ఏ స్కూల్కి పోయినా, ఏ కాలేజ్కి పోయినా, ఇప్పుడు కూడా నేను పీజీ చేస్తున్నప్పుడు కూడా అసలు మా హెచ్ఓడికే తెలియదు వాట్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఓకే. సో అట్లా మా మమ్మీ పెంచింది అనమాట. సో దాని నుంచి కొంచెం డిస్టెన్స్గానే పెరిగాం, కానీ వీ యూస్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఆల్ దట్. సో అది చూసి ఇంకా ఇట్ జస్ట్ ఇస్ దేర్ ఇన్ అస్ అంతే. సో ఇప్పుడు తాతయ్య కావచ్చు, నాన్న కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, వీళ్ళందరూ మేల్ అంతే. అందులో రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే మేనత్తా ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, బట్ యు ఆర్ ద వెరీ ఫస్ట్ ఫీమేల్ అండ్ వెరీ ఫస్ట్ ఫీమేల్ ఎమ్మెల్యే టు నారాయణపేట కదా. సో ఆ మేల్ కి ఉమెన్ చేసేటువంటి సర్వీస్ కి డిఫరెంట్ గా అనిపిస్తుంది, బీయింగ్ ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా. డిఫరెన్స్ కాస్త కూస్తో ఉంటదండి దేర్. అంటే నేను డిఫరెన్స్ అస్సలకే లేదు ఈ వరల్డ్, ఎక్కడైనా ఉంటది ఆ డిఫరెన్స్ అనేది ఉంటది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వడానికి జనాలకి, సో జనాలకు నాతో కనెక్ట్ కావడానికి కూడా ఇట్ టుక్ టైమ్, ఇట్స్ నాట్ వెరీ క్విక్ ఆల్సో. సో వాళ్ళకి నాతోనున్న ఫ్రీనెస్ కానివ్వండి, ఇప్పుడు లేకపోతే మా తమ్ముడు మా మామయ్యతోనున్న ఫ్రీనెస్ కానివ్వండి, ఇట్స్ డిఫరెంట్. అంటే దే హ్యావ్ ఆల్రెడీ బీన్ ఎస్టాబ్లిష్డ్ హియర్ సిన్స్ ఇయర్స్ కాబట్టి. సో ఇప్పుడు ఆ కనెక్టివిటీ నాకు ఏర్పడుతుంది. సో ఆ కనెక్టివిటీ ఏర్పడ్డప్పుడు నాకు యాజ్ అ యంగ్స్టర్ ఇట్ విల్ టేక్ టైమ్. ఐ విల్ నాట్ డినై దట్ నాకు టైం తీసుకొని నాకు అన్నీ వచ్చేసినాయి, నాకు ఇప్పుడే అన్నీ వచ్చినాయి అని కూడా నేను చెప్పను. నాకు ఇంకా ఎవ్రీ డే ఇన్ పాలిటిక్స్ ఇస్ అ న్యూ డే. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ డే ఇస్ అ లెర్నింగ్ డే. సో అదే విధంగా తీసుకొని ముందుకెళ్తాను. సో ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే కొన్ని ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ చాలా వరకు కానివ్వండి, ఇప్పుడు నైట్ టైమ్స్ కానివ్వండి ఆర్ సేఫ్టీ ఇష్యూస్ కానివ్వండి,
ఎక్కడో ఒక దగ్గర ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నాకు స్పెషలీ నన్ను అట్లా పెంచలేదు. నన్ను ఒక టాంబాయ్గా పెంచిండ్రు. నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే వెళ్తాను, వస్తాను. కానీ ఆ టైమింగ్స్ అనేటివి మెయింటైన్ చేసుకుంటాను. మెన్ కంటే దే డోంట్ మెయింటైన్ టైం. ఎప్పుడంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. 24 hours వాళ్ళు దే కెన్ బీ అవైలబుల్ 24 hours. మనకేంటంటే ఒక హాఫ్ 8 hours అన్న బ్రేక్ అనేది యూ నీడ్ ఇట్. అవును. సో ఒక చిన్నవి బట్ యాజ్ అ యంగ్స్టర్ అండ్ అడ్వాంటేజ్ ఇస్ దట్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో వర్క్ ఎక్కువ చేసేస్తాం. సో విల్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ దట్ టైమ్ అండ్ వీఆర్ అవైలబుల్ ఫర్ దట్ పీపుల్ ఇన్ దట్ టైమ్. Exactly. So that work culture, you cannot, we are equal. I won't say women are not equal to men. We are equal, but yes, everybody has their own this thing. Yeah, కాకుంటే ఉండేటువంటి కొన్ని constraints conditions ఉంటాయి. So దానికి we cannot say ఇప్పుడు I cannot completely ఏమంటారు as a woman we cannot just ఇట్లా పోయి జనాల మధ్యలో కూర్చోమంటే నేను కూర్చుంటాను, ఎందుకంటే నాకు అది అలవాటు. మిగతా వాళ్ళు చేయమంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ఫ్యూ ఉమెన్. ఐ ఫీల్ ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. మళ్ళీ ఇది తప్పుగా కాదు కానీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చేసేస్తానండి. నాకు అవన్నీ ఏముండవు. ఎంతమంది ఉన్నా కూడా అన్న అట్లాంటి పట్టుకొని ఐ విల్ జస్ట్ గో అహెడ్. ఇప్పుడు మీరున్నారు, you might not be comfortable in that position. So it's about the comfort of the person also. That is important. ఎంత ఈజీ యాక్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళతో అంత అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఒకసారి కంఫర్ట్ లెవెల్ అనేది ఉంటది. సో దట్ ఈస్ దేర్ లేండి. అంటే నా దగ్గర లేదంటే వేరే దగ్గర ఉండొచ్చేమో. సో ఇట్స్ దేర్ డిఫరెంట్లీ. సో మనం ఎంత ఒక పొజిషన్ లో ఉన్నాము, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ లేకుంటే ప్రోటోకాల్ ఉంది, గన్మెన్లు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికి కూడా కొన్ని సార్లు అనిపిస్తుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వెన్ యూ ఆర్ విజిటింగ్ ప్లేసెస్, విలేజ్లో వెళ్తుంటారు, ఇప్పటికి కూడా టాయిలెట్స్ లేని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే ఉంటుందండి. వై నాట్? ఇప్పుడు professionally also as a doctor, now when I work professionally, I'm talking, నేను జనరలైజ్డ్ అందరూ ఉమెన్ గురించి మాట్లాడట్లేదు, నా గురించి మాట్లాడుతున్నాను. నేను డాక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను వర్క్లో ఉంటే ఆ వాష్రూమ్స్ వాడడం అనేది చాలా తక్కువ. పని అయిపోయింది నేను వెళ్ళాను. సో ఆ దీంట్లో ఉంటాను, తర్వాత వెళ్ళి అండ్ దానివల్ల నాకు చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి. ఐ వుడెంట్ సే దట్. సో నాకేంటంటే రీనల్ క్యాల్కులైజ్ అవన్నీ ఫామ్ అయినాయి. సో పీజీ చేస్తుంటేనే స్టార్ట్ కావడం, అది ఎక్కువ కావడం. మొన్న జస్ట్ అక్టోబర్లో మళ్ళీ ఒక సర్జరీ చేయించుకున్నాను బికాస్ ఆఫ్ దాట్. సో అవి ఉంటాయి, దట్ వీ కెనాట్ డూ జస్టిస్. కానీ ఐఎమ్ లక్కీ ఈ విషయంలో ఏంటంటే మా దగ్గర ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై ఏరియా. సో ఎక్కడైనా అవసరం ఉంటే ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. అన్న ఎవరైనా ఇంటికి వెళ్ళాలి, వాష్రూమ్ చెప్పేస్తాను నేను. అంటే మనకేంటంటే ఈ మధ్య యూత్ అనేది ఓపెన్నెస్కి ఎక్కువ ఇది చూస్తారు. నేను అదే ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ టు ద విలేజెస్ ఆల్సో. దే షుడ్ ఆల్సో బికమ్ కొంచెం బ్రాడ్ మైండెడ్. విలేజ్లో ఒక స్టిగ్మా ఉంటుంది, ఉమెన్ దీని గురించి మాట్లాడరు, దాని గురించి. ఇట్స్ నాట్ లైక్ దట్. నా ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ దే హ్యావ్ టు. అండ్ నాతో వాళ్ళకి ఇంకా దే ఆర్ వెరీ లైక్ నా హైపర్నెస్కి వాళ్ళకి కొంచెం ఎనర్జీ లెవెల్ కొంచెం ఇదైనా కూడా దే ఆర్ అండర్స్టాండింగ్ మీ అండ్ గోయింగ్ అహెడ్. ఇప్పుడు గన్మెన్స్ అన్నారు మీరు, నేను చాలా వరకు మా గన్మెన్స్ని చూసుకో, తొయ్యొద్దు అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. బట్ ఇట్ ఈస్ దేర్ జాబ్ ఆల్సో. ఐ కెనాట్ సే నో ఫర్ సెక్యూరిటీ ముఖ్యం కదా వాళ్ళ జాబ్. అండ్ సో ఎలక్షన్ టైంలో కూడా అడిగారు గన్మెన్స్ కావాలంటే నేను వద్దని చెప్పాను. I am there for the people. People will protect me at the end of the day. Yeah. So my people are there. So why should I need somebody else to? సో ఎంత జనాలు అర్థం చేసుకున్నప్పటికీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే అంటే పర్ణిక అక్క అన్నప్పటికీ కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో సరే అక్కకి ఇబ్బంది కలగొద్దు అనే ఒక ఫీల్ కూడా మీతో పాటు ఉండే కాన్వాయ్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరు చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. ఇంకా అది చెప్పాలంటే నేను కార్యకర్తలను ఎప్పుడు చెప్పనండి, దే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తాను. సో దే టేక్ కేర్. నన్ను చూసుకునేది కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగానే చూసుకొని ముందుకెళ్తారు. సో
ప్రతి ఒక్కరు అక్కడ యూత్ కానివ్వండి, పెద్దోళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, అందరు కూడా. సో వాళ్ళకు ఇట్స్ అ గుడ్ అట్మాస్ఫియర్. నాకైతే ఐ ఎంజాయ్ గోయింగ్ టు నారాయణపేట్. People say it is tough, it is very difficult, but I enjoy going to Narayanpet. యూజువల్గా నారాయణపేట అనగానే మాకు నారాయణపేట హ్యాండ్లూమ్ చీరలు గుర్తొస్తుంటాయి. బీయింగ్ ఒక ఎమ్మెల్యే అనగానే డ్రెస్ కోడ్ ఒకటి మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా, ఇట్లనే ఉంటారు, మరి హ్యాండ్లూమ్స్ వేసుకుంటారు, చీరలు కట్టుకోవాలి అనేది ఇట్లా ఒక ఉంటది కదా. మీరు చూస్తే ఎప్పుడు ఇట్లా డ్రెస్ వేసుకుంటారు అంటే ఇది కూడా కంఫర్ట్ లెవెల్ అండి. ఇప్పుడు ఏంటంటే చీరలు వేసుకుంటే పెద్దగా కనిపిస్తారేమో, అమ్మ మంచిగా కనిపిస్తారని ఒక వర్జన్ ఉండొచ్చు, ఎమ్మెల్యే పొజిషన్ కి మంచిగా ఉండొచ్చు. ఐఎమ్ అ నార్మల్ పర్సన్ ఫస్ట్, ఐఎమ్ అ నార్మల్ యంగ్స్టర్ ఫస్ట్, ఇది కూడా చెప్తాను. ఐఎమ్ అ నార్మల్ ఉమెన్ ఫస్ట్. సో ఐ హ్యావ్ ద రైట్ టు చూస్ వాట్ ఐ వాంట్ టు వేర్, వాట్ ఐ డోంట్ వాంట్ టు వేర్. అండ్ ఇది కొన్నిసార్లు ఏంటంటే ఊర్లల్లో కూడా దే హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. ఇట్స్ అ కంఫర్ట్ లెవెల్. ఇప్పుడు చీర వేసుకుంటానండి, నేను చీర సర్దుకోవడంలో సరిపోతుంది నాకు. డ్రెస్ అంటే ఇట్లా వేసుకొని ఇట్లా వెళ్ళిపోతాను. నేను కాటన్ బట్టలు కూడా వేసుకుంటాను, హ్యాండ్లూమ్ బట్టలు వేసుకుంటాను, ఎవ్రీథింగ్ ఐ వేర్. ఐ డోంట్ నీడ్ స్పెసిఫిక్ ఇట్లా ఇవే ఉండాలి అవే ఉండాలి అన్నీ వేసుకోవాలి. నాకు మా అంటే ఒక వాచ్, ఈ 2 రింగ్స్ అండ్ ఐఎమ్ డన్. నల్ల పూసల దండ, దట్స్ ఆల్. దీనికంటే ఎక్కువ వేసుకోను, అది వాళ్ళకు కూడా తెలుసు. నో, పూజల కంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇంట్లో పెళ్ళిళ్ళు, ఇంట్లో పూజలకు చీరలు వేసుకుంటాను. అదర్వైజ్ మాకు కాలేజ్ లైఫ్ ఎట్లుంటుంది మీకు తెలియదు కాదు. సో కాలేజ్లో కుర్తీలు, ఇంకా ఇప్పుడు అంటే నేను ఇంకా చున్నీస్ వేసుకొని దాన్ని ఐ వేర్ ఫుల్లీ కవర్డ్. ఐ వాంట్ టు బీ ఫుల్లీ కవర్డ్ వెన్ ఎవర్ ఐమ్ గోయింగ్ అండ్ ఐమ్ కంఫర్టబుల్. ఫ్లెక్సిబిలిటీ. సో ఐ హ్యావ్ టు హ్యావ్ దట్. సో నా కంఫర్ట్ చూసుకుంటాను. ఎదుటోళ్ళు ఇదన్నారు అదన్నారు అనేది నేను పట్టించుకోను. ట్రూ. సో ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో ఒకవైపు కొండా సురేఖ ఉన్నారు, ఒకవైపు సీతక్క ఉన్నారు. వీళ్ళందరూ శారీస్ తోనే ఉంటారు అండ్ సీనియర్ మోస్ట్ ఎప్పటి నుంచో కొన్నేళ్ల నుంచి దశాబ్దాలుగా ఉన్నారు. మీరు యశస్విని రెడ్డి చాలా చిన్న పిల్లల్లాగా ఉంటారు, కాలేజ్ గోయింగ్ వాళ్ళలాగా ఉంటారు. చూస్తే అసెంబ్లీలో ఉన్నారు, అధ్యక్ష అని మాట్లాడుతున్నారు. అండ్ మీ ఇద్దరు కూడా సేమ్ డ్రెస్సింగ్ లోనే కనిపిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. ఆల్మోస్ట్ మాది ఇద్దరు ఏంటంటే జెల్ వెళ్ళండి, యంగ్స్టర్స్ కాబట్టి. సో చాలా మంది అంటారు కాలేజ్ పిల్లలకు పోయినట్టే ఉంటుంది మిమ్మల్ని అసెంబ్లీలో చూస్తే అని చాలా మంది అంటారు. బట్ వీఆర్ నాట్ దట్ కాలేజ్ కిడ్స్ ఆల్సో, వీఆర్ ఎమ్మెల్యేస్, వీ నో దట్ ఆల్సో. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో హౌ ఇన్ కాలేజ్ వీఆర్ ఫన్, దట్ మచ్ రెస్పాన్సిబిలిటీ వీ నో వాట్ వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్. సో దీంట్లో ఏంటంటే చాలా మంది, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూడనండి నెగిటివ్ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్. ఐ డోంట్ సీ. నేను ఐ గో బై వాట్ ఐ లైక్ టు డూ అండ్ వాట్ మై హార్ట్ సేస్. ఈ రెండే నమ్ముతాను. మనసులో ఉన్నది చేస్తే అది కరెక్ట్ అయినా తప్పైనా ఏదో ఒక రకంగా ఇట్ విల్ వర్క్ అని నేను నమ్ముతాను. సో ఇప్పుడు యశస్విని కానివ్వండి, నేను కానివ్వండి, వీఆర్ రిప్రజెంటింగ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ అ కాన్స్టిట్యున్సీ. సో దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్ ఆన్ అస్, ఎంత చిన్నపిల్లలు అయినా కూడా. సో ఎస్, ఏజ్ వైజ్ మీరు అన్నట్టు కొండా సురేఖ గారు లేకపోతే సీతక్క గారు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సీనియర్ లీడర్స్, వెరీ ఎక్స్పీరియన్స్డ్. విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు పద్మావతి ఆంటీ ఉన్నారు, సో అంటే అందరు ఉన్నారు, విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని మేము ఎట్లుంటుంది అంటే అండి, మేబీ డౌన్ ద లైన్ అనదర్ 20 years you might see me also in sarees, you never know. And I'm just 31. ఇప్పుడు 31కే చీరలు వేసుకొని ఏదో ఉద్ధరించడానికి ఏం లేదు కదా. సో ఏదున్నా కూడా బట్టలు డజంట్ డిఫైన్ అ పర్సన్ ఇస్ వాట్ నేను ఆలోచిస్తాను. ఇట్ విల్ స్టాండ్ గుడ్ ఫర్ మీ ఆర్ యశస్విని, బోత్ ఆఫ్ us, దట్ వీఆర్ హియర్ టు వర్క్ ఫర్ ద పీపుల్, వీ విల్ వర్క్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నాకు సెక్యూరిటీ బాడీ గార్డ్స్ని వీళ్ళని ఇస్తాము అని అనుకుంటే వద్దని చెప్పానని. బట్ ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారు. అది దట్ సి ఒక లైన్ ఉంటుందండి, దాన్ని ఐ డోంట్ వాంట్ టు లైక్ యునో టూ మచ్ ఎక్కువ కూడా ఇచ్చేయద్దు అనేది ఒకటి ఉంటుంది. ఎంతసేపు ఎంత ఇది ఉన్నా కూడా ఒక సెక్యూరిటీ ఈజ్ రిక్వైర్డ్, ఒక దిస్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్లేస్ వీఆర్ లివింగ్ ఇన్ నౌ. అది ఇట్ ఈస్ రిక్వైర్డ్. దాన్ని నేను ఎంత వద్దనుకున్నా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, అది ఉంటుంది, పెట్టుకోవాలనేది ఉంటుంది, ఫ్యామిలీలో వాళ్ళకు ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని నేను ఐ కెనాట్ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ ఆల్సో. సో అండ్ పీపుల్ ఐ హ్యావ్ ఆల్సో ద గన్మెన్స్, ఐ ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ. ఐ డోంట్ వాళ్ళని ఇట్లా చూడ. యూజువల్గా ఎట్లుంటుందండి గన్మెన్స్ అంటే సెక్యూరిటీ వెళ్ళిపోవాలి అన్నట్టు.
అట్లా కూడా మా ఇంట్లో ఎవరున్నా కూడా దే ఆర్ ట్రీటెడ్ as ఫ్యామిలీ మెంబర్స్. సో వాట్ ఎవర్ వీ ఈట్ దే ఆల్సో గెట్ ద సేమ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్ వే వీ తీసుకొని వెళ్తాం. సో ఆ గన్మెన్ అంటే నాకు ఇప్పుడు గన్మెన్ అన్న ఫీలింగ్ రాదు వాళ్ళని చూస్తే. దే ఆర్ హియర్, మేబీ దే ఆర్ లైక్ మై బ్రదర్స్. brothers who are protecting to protect you, protecting me, that's all. ఇప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇదే మక్తల్, ఇదే నారాయణపేట, ఇదే ఏరియాలో చిట్టెం నర్సిరెడ్డి గారు, మీ తాతగారు, నాన్నగారు అప్పుడు జరిగినటువంటి కాల్పుల్లో బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్క ట్రమాటిక్ సిచ్యువేషన్ అది. ఆ టైంలో ఎంతసేపు మనం మా వయసులో అనగానే వరంగల్, కరీంనగర్, ఈ అడవులు ఇటువైపు అనుకుంటాం తప్ప అసలు మహబూబ్ నగర్ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇట్ వాజ్ బాంబ్ బ్లాస్ట్ కాదు, బేసిక్లీ షూటింగ్ అయింది. సో అది ఏంటంటే that time it was there, maybe I don't want to go into depth into that. అది అయిపోయింది అండ్ వీ మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి ఇప్పుడు అదే ఆలోచించి అదే స్ట్రెస్లో పెట్టుంటే నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యేదాన్ని కాదు. మా ఫ్యామిలీ అక్కడ ఉండేది కాదు ఇన్ని రోజులు. మా ఫ్యామిలీ వాపస్ వచ్చేసి అసలు ఎందుకులే అని, వీఆర్ అక్కడ ఉన్నదే ప్రజల కోసం పనిచేయాలని. గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ దేర్ ఫర్ ద పీపుల్ అని చూపించుకోవడానికి. ఇప్పుడు యాజ్ లీడర్స్ మా తాతగారు నేర్పించిందైనా మా నాన్నగారు నేర్పించిందైనా నాకు అది. సో దట్ యూ హ్యావ్ టు బీ దేర్ ఫర్ ద పీపుల్. సో దట్ వీఆర్ కంటిన్యూయింగ్. చాలా మందికి డౌట్ వస్తుంది అదంతా అయినాక కూడా మళ్ళీ ఎట్లా వచ్చారు. చాలా ఇన్సిడెన్సెస్ చాలా దగ్గర కూడా అవుతాయి, చాలా మంది కూడా ఉన్నారు. సో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అనుకుంటాను నేను. సో ఇట్స్ అ బ్యాడ్ ఇన్సిడెంట్ ఫర్ ద ఫ్యామిలీ, for the people also there, but life must go on. So ఆ టైంలో అదే ఇన్సిడెంట్లో తాతగారు, నాన్నగారు ఇద్దరు పోయిన తర్వాత హౌ ఓల్డ్ వర్ యూ ఆ టైంలో? ఇప్పుడు ఎంత ఏజ్? I was 11 years అండి. సో నేను 11 years, తమ్ముడు 6 years. మా ఇద్దరికి 5 years తమ్ముడు, మా ఇద్దరికి 6 years గ్యాప్. సో నేను 11 years, తమ్ముడు 5 years. యా ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు అది. సో వీ వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఆల్సో. ఆగస్ట్ మంత్ ఈజ్ అ వెరీ హ్యాపీ మంత్ ఫర్ అస్. అవునా? యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే దాంట్లో నాది వస్తుంది బర్త్డే, నెక్స్ట్ డే ఇమీడియట్గా నాది 20 అయితే 21st మా ఫాదర్ది వస్తుంది, 26th తాతయ్యది వస్తుంది. ఓకే. సో వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ దిస్ థింగ్. వీ టాక్ అబౌట్ హ్యావింగ్ యునో ఫన్ సెలబ్రేషన్. పిల్లలుగా వీ వాంట్ గో ఫ్యామిలీ డిన్నర్స్ ఆర్ ట్రిప్స్ అని అట్లా ఉండేది. So it is a happy month. Sad thing is that అదే month లో we had to lose them just 5 days before. So that is on 15th August. It's a sad incident. ఎందుకంటే ముందు రోజే మా ఫాదర్ వెళ్ళినప్పుడు కూడా నా బర్త్డేకి ఏం చేద్దాం, నీ బర్త్డే, నాకు మా పాపకి ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. సో ఎందుకంటే మా బర్త్డేలు కూడా సేమ్ ఉన్నాయి, 1 day డిఫరెన్స్ తో వస్తాయి. సో ఎవ్రీ టైమ్ వీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఆర్ ఎక్కడో ఒక్కడికి వెళ్తాం. ఈసారి లేదు, మా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి. నాకు ఇంకా కాన్వర్సేషన్ కూడా గుర్తుంది. ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి. అక్కడ కింద హోటల్ కొత్తది ఓపెన్ అయింది, ఓరీస్ అనుకుంటా అప్పట్లో, ఓరీస్ది ఓపెన్ అయింది. ఆడ చేసుకుంటాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పెళ్ళు ఇక్కడ నుంచి అని చెప్పి ఆ రోజు నైటే బయలుదేరారు. యాక్చువల్లీ 14th నైట్ బయలుదేరారు. సో హీ వాజ్ నాట్ సపోజ్ టు గో ఆల్సో, మేబీ ఇట్ వాజ్ డెస్టినీ అగైన్. సో ఆ రోజు ఆ డిస్కషన్ అయినప్పుడు కూడా ఐ స్టిల్ రిమెంబర్, లేదురా వచ్చేస్తాను, రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తాను, ప్లాన్ చేసుకుందాం అది ఇది అని అన్నారు. పోగానే 15th August నేను స్కూల్ నుంచి రాగానే ఇన్సిడెంట్ ఇదంతా అవుతుంది. సో ఐ వాజ్ లైక్ వాట్ దట్స్, ఏం చేయగలుగుతాం, వీ కెన్, నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. 11 ఏళ్ళు అంతే. సో ఆ టైంలో అమ్మ స్ట్రగుల్స్ కావచ్చు, మీ దగ్గర నుంచి కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఒక ఫ్రెజైల్ సిచ్యువేషన్ లాగా ఉండేది అది అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ దిస్ ఎంటైర్ థింగ్ ఐ వోంట్ టేక్ క్రెడిట్ అండి, కానీ ఎస్ ఐ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ వాజ్ ఓవర్ మెచ్యూర్డ్ ఫర్ దట్ ఏజ్ మేబీ. సో 11 yearsకే ఓవర్ మెచ్యూర్డ్ అండి. లేదు ఒకటేసారి వెన్ దే బ్రోక్ అవుట్, ఫస్ట్ టీవీలో చూడంగానే తాతయ్యది ఇన్సిడెంట్ అయిపోయింది, హీస్ నో మోర్ అని వచ్చింది, ఫాదర్ని హాస్పిటల్ తీసుకుపోయారని వచ్చింది. సో ఐ హ్యాడ్ హోప్ హీ మైట్ బీ ఓకే. సో అదే 1 hourకి మా కజిన్ షీ జస్ట్ టోల్డ్ మీ దట్ father is also no more, and I bursted out crying, obviously as a kid. The way she told also, you have to take care of your brother and mother, and I was
ఇంటెలిజెంట్ ఆర్ ఐ వాజ్ మెచ్యూర్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ షీ సెడ్. లేకపోతే 11 years పిల్లలకి అర్థం కాదు దట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్. సో నేను అర్థం చేసుకొని ఐ జస్ట్ క్రైడ్ అప్పుడు. తర్వాత ఐ డెంట్ క్రై. I was so strong for my mom and my brother because my తమ్ముడు చిన్నోడు, he's just 5 years. And ఆ టైంలో ఆ 5 yearsలో మా తమ్ముడు doing the entire funeral process, it's all very traumatic for all of us. So yes, our time lo it was very difficult, but my mom, she was also very strong enough to come out of it and work for her kids ankundi. She came out of it. In a lot of support from my grandfather, like my mom's father and my mom's mom. They were very strong people. So my mummy wala father, he was a retired IAS officer. So atla it was easier for mom to ee mottam malli books lalloki and into work service loki, all that helped her. So dantlo we were all also part of it, and I was taking care of this thing. So yeah, I'm an eldest child also, so I was there for the family అని చెప్పొచ్చు. ఆ టైంలో ఒక రెస్పాన్సిబుల్ కిడ్. వాట్ ఎల్స్, మీరు పెద్ద కిడ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. అండ్ ఆ టైంలో కావాలంటే నేను కూడా ఏంటంటే పిల్లల్లాగా ఐ కుడ్ హ్యావ్ బీన్ జస్ట్ లైక్ నో వాట్ ఈస్ దేర్. నేను కూడా ఐ వుడ్ స్టబర్న్గా నాకు ఇదే కావాలి అదే కావాలి, అప్పుడు ఇచ్చినావు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా అడగలేదు. ఏమొస్తుంటే అది తీసుకోవడం, దట్స్ ఆల్. నేను అందుకనే ఇంత కామ్ అండ్ ఏమంటారు, ఇంకా జస్ట్ డౌన్ టు ఎర్త్ వితౌట్ ఎనీథింగ్. మేబీ మా ఫాదర్ ఉండుంటే ఐ వుడ్ హావ్ బీన్ స్పాయిల్డ్ ఆల్సో, డిఫరెంట్గా ఉండేదేమో. బట్ యా, లైఫ్ టీచర్స్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి అంతే. ఆ స్టేజ్ నుంచి, ఆ 11 years స్టేజ్ నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి, లేకుంటే తమ్ముడిని చూడాలి, అమ్మని చూడాలి, ఇవన్నీ ఏడవకూడదు, ఇవన్నీ ఆ స్టేజ్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కాన్స్టిట్యుయెన్సీ 5 లక్షల 6 లక్షల ఎంత ఉంది అక్కడ మొత్తం జనాభా, వాళ్ళందరికీ మీరు రిప్రజెంటేటివ్. సో అంతమందికి మీరు రిప్రజెంటేటివ్ అన్నప్పుడు వచ్చే ఒక ఫీల్ ఉంటుంది కదా, దీనికంటే కూడా ఒక ఎన్ని టైమ్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగి ఉంటుంది కదా వీళ్ళందరూ నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు. చాలా పెరిగిందండి. దట్ రిజల్ట్ డే వాజ్ అ బిగ్ హిట్ ఫర్ మీ. నేను మళ్ళీ అప్పుడే ఏడ్చాను. మీరు అసలు అంటే చూసుండొచ్చు కొన్ని వీడియోస్లలో. రిజల్ట్ డే వెన్ ఐ వన్, మా ఆమెను హద్దుకొని మరి ఐ వాజ్ లైక్ ఎస్ వి డిడ్ ఇట్ ఫైనలీ. అంటే ఇన్ని సంవత్సరాలు అది వి డిడ్ ఇట్ అని. నౌ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ అన్ అదర్ జర్నీ బిగిన్డ్, రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ నుంచి పెరిగింది కూడా. సో వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. ఎంత వీలైతే అంత వీఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్. ఎన్ని స్కీమ్స్ వస్తే దాన్ని ఎట్లా వీ హ్యావ్ టు పుష్ ఇట్ టు ద పీపుల్ అనేది వీఆర్ సీయింగ్. ఎందుకంటే నాకు ఇప్పుడు స్పెషల్గా రాజకీయాలు మెయిన్గా జరిగినాయి అంటే పెద్ద పెద్ద స్కీమ్స్లలో కూడా జరుగుతాయి. చిన్న చిన్నవి మాట్లాడాలంటే ఇప్పుడు CMRFs కానివ్వండి, LOCs హాస్పిటల్స్కి, అవి వెంటనే ఇచ్చేస్తుంటాను. నాకేంటంటే ఐ డోంట్, యాజ్ అ డాక్టర్ ఆల్సో ఐ నో వాట్ ఇట్ ఈస్, ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఎంత ఇట్ ఈస్ నెసెసరీ అనేది. సో అది ఇచ్చేస్తుంటాను. కళ్యాణ లక్ష్మి చెక్స్ కానివ్వండి అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు మనకు వచ్చిన 200 units కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంటాను. కరెక్ట్ పీపుల్కి వెళ్తుందా లేదా అది కూడా చూసుకుంటాను. దీంట్లో చాలామంది నన్ను ఇష్టం పడని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఏంటిది ఇలా చేస్తుంది, కానీ నేను వచ్చిందే దా పర్పస్కి. అర్హులైన వాళ్ళకే స్కీమ్స్ ఇస్తానని చెప్పాను కాబట్టి నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో తప్పకుండా అదే విధంగా చేస్తాను. ఒక దగ్గర 1-2 ప్లేసెస్లో ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని ఎట్లా టర్న్ చేసి వీ హ్యావ్ టు గో హెడ్ అనేది చూస్తున్నాం. సో కరెక్ట్గా ఒక 20 years తర్వాత, అప్పుడు నాన్నగారు పోయినప్పుడు ఏడ్చింది, మళ్ళీ గెలిచిన తర్వాత ఏడవడం, మధ్యలో 20 years గ్యాప్ అనేది ఉంది. సో పన్నికారెడ్డి తాను ఎలా ఎవాల్వ్ చేసుకొని ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డము అనేది, యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి, ఓట్లు మీ వైపు పడేలా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ స్టేజ్ అనేది ఉంది కదా, టఫ్ జర్నీయా, ఛాలెంజెస్ ఉన్నాయా, ఎలా అనిపించింది 20 years అనేది? It was a tough journey. It was not easy. నేను ఈ పొజిషన్కి వచ్చానంటే it was not easy. చాలా మంది ఏమనుకుంటారో ఏంటంటే చాలా ఆబ్వియస్లీ వాళ్ళ ఎవరిదో తనకు వచ్చింది, ఉండవు అని చెప్పను,
ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. నేను ఏదన్నా మనసులో ఉన్నది మాట్లాడతాను. ఓపెన్ ఫ్యాక్ట్. వాళ్ళకు ఉండే కాబట్టి తనకు వచ్చింది, వీళ్ళకు ఉండే కాబట్టి తనకు వచ్చింది, ఏముంది సడన్గా వచ్చింది గెలిచింది, ఇవన్నీ వస్తాయి టాక్స్. దీంట్లో జనాలు మర్చిపోయేది ఏంటంటే మాట్లాడేవాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ యాజ్ అ ఫ్యామిలీ వీ టేక్. ఇట్స్ బయటికి కనిపించేది ఒక మనిషి ఉండొచ్చు, కానీ దాని వెనకాల మొత్తం ఫ్యామిలీ నించొని ఉంది. సో ఇట్ ఈస్ దట్ స్ట్రగుల్ వీ హ్యావ్ సీన్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. 20 years కాపాడుకోవడం ఈజ్ నాట్ ఈజీ. రాజకీయాల్లో ఈజీ అండి, మీరే చెప్పాలి. ఎందుకంటే 20 years తర్వాత ఫేడ్ అయిపోతుంది. ఎవరు గుర్తుపెట్టుకునే, ఈ రోజు అయింది రేపు గుర్తు పెట్టుకునే వాళ్ళు లేరండి. సో ఏంటంటే నేను అదే చెప్తున్నాను. సో ఆ 20 years నిలబెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అట్ ఆల్. ఆ 20 years నిలబెట్టుకున్నాక కూడా జనాలు ఆదరించి ప్రేమించి ఒకరిని చూసి ఒకరిని గెలిపించాలనే నమ్మకంతో ముందుకెళ్ళారంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ అచీవ్మెంట్ ఆల్ టుగెదర్. అండ్ ఐ డోంట్ టేక్ క్రెడిట్. నేను ఎప్పుడు కూడా నా గెలుపుకి నేను కారణం అని చెప్పను. ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్. మా తమ్ముడిది కానివ్వండి, మా మామగారిది మెయిన్గా దీంట్లో. అండ్ యాజ్ అ ఫ్యామిలీ, మై మామాస్ ఫ్యామిలీ, శివకుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. వి ఆల్ స్టే లైక్ సిబ్లింగ్స్. సో మా అత్తమ్మ కానివ్వండి, అంటే శివకుమార్ రెడ్డి గారి వైఫ్ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, ఎంటైర్ ఫ్యామిలీ went through a lot of things, a number of changes. It is not easy, and the credit, if I am winning, it is the entire family's credit అని చెప్తాను. ఎందుకంటే అంత గట్టిగా అక్కడ నించోని చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కావచ్చు, ఇన్ లాస్ కావచ్చు, హస్బెండ్, నేను పెళ్ళైనందుకు నాకు హస్బెండ్, ఇన్ లాస్ సపోర్ట్ రావడం, నా కొడుకుని చూసుకుంటున్నారు అనే రిలాక్సేషన్తోనే నేను అంత రిలాక్స్డ్ మైండ్తో వెళ్ళి నేను అక్కడ సేవ చేయగలుగుతున్నాను. సో అది లేకపోయి ఉంటే, దట్ సపోర్ట్ లేకపోయి ఉంటే నాకు కూడా మైండ్ అనేది ఫ్రీ ఉండదు. సో అదే చెప్తాను, ఉమెన్కి మెయిన్గా సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ విచ్ డే. హౌ మచ్ ద ఫ్యామిలీ సపోర్ట్స్ అంత ఎదుగుదల ఉమెన్కి ఉంటుందని నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏమో పర్ణికారెడ్డి డాక్టర్ అనుకున్నారు, సడన్ గా కట్ చేస్తే ఎమ్మెల్యే వాళ్ళకి షాక్. వాళ్ళకి అసలు సంబంధమే లేదండి. దే ఆర్ జస్ట్ మంచి PhD సైంటిస్ట్, ఒకరు టీచర్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద పొలిటికల్ ఫ్యామిలీ. సో అక్కడ నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ నౌ దే హ్యావ్ టు సీ దిస్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐ కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఇవన్నీ కూడా. మా హస్బెండ్ని కూడా చాలా వరకు ఐ అవాయిడ్, కానీ తప్పట్లేదు ఆయనకి. అంటే మెడికల్ ఎమర్జెన్సీస్ చూసుకోవడం అండ్ ఆల్ దట్ హీ డస్ ఇట్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. సో March 8 ఉమెన్స్ డే, March 8 పర్ణికారెడ్డి హస్బెండ్ బర్త్డే కూడా కదా, మా పెళ్లి రోజు కూడా March 8. సో చాలా మంది అనుకుంటారు పర్ణికారెడ్డి ఎందుకు దొరకదు అంటే ఎందుకే దొరకదు. మెయిన్ ఏంటంటే నా బర్త్డే రోజు ఎలా అయినా అందరితో సెలబ్రేట్ చేసుకుని ఐ ఫీల్ వన్ డే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ దిస్ డే ఐ చోజ్. అంటే ఒక క్లియర్ మైండ్ సెట్స్ తోని ఉంటేనే ఇట్ ఈస్ ఈజియర్ టు వర్క్. లేకపోతే చేసుకుంటే వెళ్తుంటాను, కానీ యూ కెనాట్ కంప్లీట్లీ యూనో ఆ ఫ్యామిలీది పట్టించుకోకుండా పోవడం అనేది కూడా ఇట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది నాకు. సో ఎట్లయినా దిస్ టైమ్ మై బర్త్డే కంప్లీట్గా అక్కడే చేసుకున్నాను. సో కంటిన్యూస్ ఈవెంట్స్, అంటే నా బర్త్డే, పాప బర్త్డే అందరివి ఉండే కాబట్టి దట్ హోల్ మంత్ ఐ టోల్డ్ యూ. సో అది ఉండే. సో ఈ ఒక్క డే అన్నా, this day and my son's birthday, these 2 days at least give me a break of just 2 days అని చెప్తాను. సో అండ్ the problem right now ఏంటంటే నేను ఫేస్ చేస్తుంది, చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను, అదే రోజు ఉమెన్స్ డే కావడంతో అండ్ ఉమెన్ ఎమ్మెల్యే అండ్ వెరీ ఫ్యూ ఆఫ్ అస్ కాబట్టి I understand that thing, so that is why this interview also. Otherwise I wouldn't have, there are few things I want to keep in the public దీంట్లో అయినా కొన్ని ప్రైవేట్ గా ఉండాల్సి, పర్సనల్ గా ఉండేటి ఉండాలి అని నమ్ముతాను. దట్ ఈస్ వెన్ వీఆర్ హ్యాపీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాక్ట్లీ. మనం ఎంత చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉంది ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలియదు, ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అమ్మ కోసం అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా బర్త్డే రోజు నేను అక్కడే ఉన్నాను.
అమ్మ బర్త్డే రోజు ఎందుకు వెళ్ళావు, నీ బర్త్డే ఉంది ఈరోజు, బయటికి వెళ్ళొద్దా మనం, డిన్నర్కి వెళ్ళొద్దు అంటే పిల్లలు కదండి వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇంకా అందుకనే అని నా బర్త్డే అక్కడ ఇది ఇక్కడ అని చెప్పి ఫిక్స్ చేశాను 2 రోజులు. సో వాళ్ళ మైండ్ ని కూడా ఇప్పుడు మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టాలి, అంత ఫిక్స్ చేయాలి ఇలా ఇలా అని. కాకపోతే మార్చ్ 8 అనేది 3ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి సో ముందు నుంచే దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్స్ ప్లానింగ్లు ఇవన్నీ ఉంటాయా లేదా? ఉంటాయండి. నేను దిస్ ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఏదైనా ఉమెన్స్ డే ఉన్నా కూడా ఐ ప్లాన్ ఎట్లా అంటే ఈ వీక్లో చేయాలి అనేది, ఒక డే ఐఎమ్ ఆఫ్ లాగా పెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో దొరుకుతుందో దొరకదో అది నేను చెప్పలేదు. హెక్టిక్ పొలిటికల్ యూ నెవర్ నో, అంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఆ ఫ్యూచర్లో ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాను. మేబీ ఫ్యూచర్లో ఐ మైట్ నాట్ సెలబ్రేట్ దట్ ఆల్సో. సో దట్ టైం అప్పుడు అది కూడా పోయి లాస్ట్కి నా కొడుకు బర్త్డే ఒకటి ఐ వుడ్ సెలబ్రేట్ విత్ ఫ్యామిలీ మేబీ. సో యా ఇప్పటికైతే బ్యాలెన్స్ చేసుకొని వెళ్తున్నాను. ఉమెన్స్ లైఫ్ అండి బ్యాలెన్సింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇంత హెక్టిక్ దీంట్లో బ్యాలెన్సింగ్ అనేది ఇట్స్ టఫ్ ఆన్ మీ ఆల్సో. ఇట్స్ టఫ్. ఐ వోంట్ సే ఇట్స్ ఈజీ. I like doing multitasking, but this is next level multitasking. ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఇప్పుడు అమ్మ పాత్ర పోషించాలి అక్కడ, మీరు వైఫ్ గా చూసుకోవాలి, ఒక కూతురుగా చూడాలి, ఒక కోడలుగా చూడాలి, ఒక రిప్రజెంటేటివ్ గా చూడాలి, అండ్ ఎక్కడో మీకు నేను డాక్టర్ ని స్టూడెంట్ లాగా కూడా నా చదువు అన్ని మల్టీ టాస్కింగ్ వర్క్ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడి నుంచి ఎవరికి ఏమవుతుందో అంటే వీటన్నింటి కాకపోయినప్పటికీ పబ్లిక్ లో మీరు ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే ఈ ప్రోగ్రామ్ కి రాలేదు, మా ఎమ్మెల్యే మీద హోప్స్ పెట్టుకున్నాము, తను ఈ మాట అంది లేదు, క్యాంప్ ఆఫీస్ కి రావట్లేదు, ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ఇవన్నీ వస్తుంటాయి కదా. పర్ణికారెడ్డి క్యాంప్ ఆఫీస్ నే విజిట్ చేయట్లేదు. ఒక్కటండి ఆయన ఇది చాలా వచ్చినట్టు నా గురించి ఏం రాయాలో అర్థం కాక రాశారు అనుకుంటాను నేను మెయిన్గా. ఎందుకంటే ఐ వాజ్ ఆ టైంలో వాళ్ళు రాసినప్పుడు ఐ వాజ్ కంటిన్యూస్గా అవైలబుల్ అండి. ఇట్ వాజ్ అప్పుడే గెలిచాను, కంటిన్యూస్గా అవైలబిలిటీ పెంచుకోవాలి. నేను ఒప్పుకుంటాను ఏంటంటే లాస్ట్ ఒక 1-2 months లేను, ఎందుకంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఆ పీరియడ్ ఆ ఫేజ్ లేను, అది కూడా నేను ఉండనని చెప్పి లేను. సో ఇట్స్ నాట్ లైక్ నేను లేకపోయేసరికి పని ఆగిపోయిందని. ఎవ్రీబడి వాజ్ వర్కింగ్, మై మామయ్య వాజ్ వర్కింగ్, మై బ్రదర్ వాజ్ దేర్, నాకు పిఏలు ఉన్నారు. సో ఆ పిఏలతోని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ ఫోన్ అయినా వస్తే దాన్ని పిఏ ద్వారా రిసీవ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ మళ్ళీ ఎగ్జామ్ది పోతుంది అనే ఒకటే ఉద్దేశంతో ఐ డిడ్ దట్. కానీ ఇప్పుడు అగైన్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇప్పుడు మళ్ళీ రాయాలంటే అదే రాస్తారేమో. అప్పుడు ఏంటంటే ఒకటండి, నారాయణపేటలో మాకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. జనాలు మా ఇంటికి ఎక్కువ అలవాటు పడ్డారు దాన్ దట్ క్యాంప్ ఆఫీస్. సో ఆ మైండ్ సెట్ పీపుల్ది మారాలి. హౌ అంటే మాకు ఫస్ట్ అంతా కూడా క్యాంప్ ఆఫీస్లోనే నడిపించాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఏంటంటే కొన్ని అఫీషియల్ మీటింగ్స్ అన్నీ ఐఎమ్ డూయింగ్ ఇట్ దేర్. సో గెలిచిన తర్వాత అసలు టైం దొరకలేదు. పూజలు చేయాలంటారు, అంటే వాట్ జనరల్ సెంటిమెంట్స్ ఉంటాయి, పూజ చేసినాక వెళ్ళాలి, మంచి రోజులు, ఆ డేట్స్ ఫిక్స్ అవ్వట్లేదు. ఆ టైంలో ఇదంతా వచ్చింది, నేను చూసి నవ్వాను అంతే. సో చాలా పట్టించుకోనండి ఎనీబడి, ఎవరైనా రాస్తే కూడా ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ. అరే దే డోంట్ నో వాట్ ఈస్ ద బిహైండ్ స్టోరీ, ఉట్టి రాయాలి కాబట్టి రాయడం కాదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆన్సరింగ్, ఆన్సర్ చేయడం కూడా నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. నేను అట్లా వర్క్ చేయను. యూజువల్ గానే మనకున్నటువంటి సొసైటీలో ఈవెన్ ఒక ఉమెన్ సర్పంచ్ ఉన్నారు అంటే హస్బెండ్ చూసుకుంటారు, కొడుకు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉంటారు, ఒక రబ్బర్ స్టాంప్ అన్నట్టుగానే ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. సో అక్కడ ఏమన్నా ఒక బౌండరీస్ లైన్స్ గీసి పెట్టారా, లేకుంటే ఏం పర్లేదు నేను లేకపోతే మా ఫ్యామిలీ ఉంది యాక్సెస్ గా అని మీరు అనుకుంటారా? ఒకటండి, దీంట్లో దేర్ ఆర్ అ ఫ్యూ బౌండరీస్. ఈ బౌండరీస్ నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నానంటే, ఇప్పుడు మాకు కార్యకర్తలు ఉంటారు, పార్టీ పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు ఉంటారు. మేబీ ఐఎమ్ నాట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఆ టైంలో, బట్ దే షుడ్ బి సంబడీ టేకింగ్ కేర్. ఆ పార్టీని చూసుకునే, క్యాడర్ని చూసుకునే వాళ్ళు ఉండాలి.
ఆ క్యాడర్ని చూసుకునే వాళ్ళ వరకు మా మామగారు, మా తమ్ముడు, అండ్ నేను కూడా వెన్ ఐమ్ దేర్ ఐ లుక్ ఆఫ్టర్. అడ్మినిస్ట్రేటివ్ పరంగా పూర్తిగా ఇట్ ఈస్ ఓన్లీ మీ. ఇది చాలా మందికి తెలియదు. నేనేంటంటే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని. ఫస్ట్ థింగ్ మా ఇంట్లో నాకు నేర్పించిందే అది. నువ్వు డెసిషన్స్ తీసుకో, అది కరెక్టా తప్ప అనేది తర్వాత, డెసిషన్ అయితే నువ్వు తీసుకో. అండ్ నా నమ్మకం ఏంటంటే అండి, ఐ వోంట్ సే 100%, 90% నేను కరెక్ట్. 1-2 చోట్ల తప్పులు కాకుండా మనుషులు ఉండరు. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల కొన్ని ఫ్యూ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ హౌ పాలిటిక్స్ లో అట్లనే ఉంటుంది. దీంట్లో ఏంటంటే నేను అది చెప్తాను, నౌ పీపుల్ సే అలాట్, చాలా మంది అన్నారు అరే తానుంది కాదు ఇంకో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అని కొత్తగా ఏదో చేశారు. సో షాడో ఎమ్మెల్యే ఏంటంటే యాక్చువల్లీ హీ వాజ్ సపోజ్ టు బీ దేర్. People forget that he was supposed to be there. I am in his place now. Adi marchipotunnaru. So yes, when I need help regarding choosing between ippudu ee person iddar manole danni etla settle cheyali or what is right ane view naadu already untadi. Unna tarvata chaala mandi em anukuntaru nenu ma mama tho discuss chestanu. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరున్నారు అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. మా మామ చేస్తారా, మా తమ్ముడు చేస్తారా, నేను అన్నాను నలుగురం పనిచేస్తాం. ఎలక్షన్ ముందే చెప్తున్నాను, నలుగురం పనిచేస్తాం. నలుగురం వీఆర్ నాట్ ఎమ్మెల్యేస్, వీ విల్ బీ కాల్డ్ సేవకులంగా పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పాను. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కాబట్టి, ఇప్పుడు మహిళకి ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను మరి బ్యాక్ ఎవరు చూసుకుంటారు? సింగిల్ హ్యాండెడ్గా అయితే ఒకరు ఉండరు కదా కంప్లీట్గా. ఎవరైనా చూడండి, ఇప్పుడు ఎంత మేల్ ఎమ్మెల్యేస్ ఉన్నా వైఫ్స్ రారా అండి బయటికి? వస్తారు. ఇప్పుడు కూడా వెళ్తారు, గుడ్ల కంటే వెళ్తారు, అక్కడికంటే వెళ్తారు. ఏమైనా ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ మ్యాటర్స్ చూస్తారు. ఇట్ ఈస్ హోల్ అండ్ సోల్గా. దాంట్లో కొంతమంది రాశారు ఏంటంటే మొత్తం తనే నడుపుతారు, చాలా ఇది అని రాస్తారు, చాలా ఏవేవో రాశారు. నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటే నాకు 1 సెకండ్ పట్టదు. నేను ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మై కాన్స్టిట్యున్సీ పీపుల్, మా జనాలకు తెలిసి ఏమవుతుందో. ఇప్పుడు ఒకటి విషయం మీకు ఒక వెరీ ఫన్నీ థింగ్ చెప్తానండి. ఇప్పుడు ఒకరు వస్తారు, నేను ఓకే అని చెప్తాను ఆ పనికి, ఎగ్జాంపుల్ ఓకే అని చెప్తారు. అయినా వాళ్ళు మా మామ దగ్గరికి వెళ్తారు, అయినా మా తమ్ముడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కనెక్షన్ అండి. They had that connection for 20 years with them. My brother tho 5 years. Naatho ఏర్పడ్డ connection is just this 1 year. Now they are, I say okay to them, but they want to express their thing to them also. Yeah. తర్వాత మా మామ నాకు చెప్తారు, మా తమ్ముడు నాకు చెప్తాడు. నేను అన్నాను అరే నేను ఆల్రెడీ చెప్పాను అంటే, ఓకేరా మేబీ ఇట్ ఈస్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్. యాక్సెస్ కూడా ఉంది కాబట్టి, యాక్సెస్ కూడా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్. మా సార్కి కూడా చెప్పుకున్నాం, మా మేడంకి కూడా చెప్పుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ జనాల్లో ఉంటుంది. అంటే ప్రతి దగ్గర ఉండే పాలిటిక్స్ మా దగ్గర నడవదండి. నేను ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ దిస్. వేరే దగ్గర ఎట్లుంటుందో ఐ డోంట్ నో ఆల్సో మచ్, కానీ మా దగ్గర వర్క్స్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. సో వీ వర్క్ ఫర్ ద పీపుల్, వీ ఆర్ నాట్ అగేన్స్ట్ ఫ్యూ పీపుల్ అని కాదు, వీ వర్క్ ఫర్ ఎవ్రీబడి. అట్లా ముందుకు వెళ్తున్నాము. సో ఇట్ ఈస్ వర్కింగ్. మాకు పనిచేస్తుంది, జనాలు ఆర్ హ్యాపీ. చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు మస్తు మంది ఉంటారు, మాట్లాడుకొని అంతే. సో మీరు అక్కడ ఉన్నటువంటి మీకు అండ్ చాలా మంది అనుకుంటారు కొత్తగా వచ్చింది భయపడుతుందేమో అని. అస్సలు భయపడను. ఇది మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. ఏంటంటే ఒక విమర్శ చేస్తే భయపడుతుందేమో, కొత్తగా వచ్చింది కదా, అమ్మాయి కదా భయపడిస్తాం అనుకుంటారు. నన్ను భయపడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు అక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ కూడా. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని కాదండి, నా నమ్మకం ఏంటంటే నేను తప్పు చేయట్లేదు అన్న వరకు నన్ను ఎవరు కూడా నన్ను ఏమనలేరు. అంటే దట్ నమ్మకం నాకుంది. సో ఇప్పుడు వాళ్ళు విమర్శించాలనుకుంటే విమర్శించండి, యూ హ్యావ్ ఆల్ ద రైట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, ఫ్రీడమ్ ఇది అంటారు, మాట్లాడండి. మాట్లాడినప్పుడు జనాలే మాట్లాడుతున్నారు. కథనాలు వచ్చినప్పుడు కూడా వాట్ ఎవర్ మీరు అన్న క్యాంప్ ఆఫీస్ కానీ ఇది కానీ
అమ్మ ఈడొచ్చి చూస్తలేరు, ఈ ఫోటోలు తీస్తలేరు మీ ఇంటి ఫోటోలు అంటున్నారు. అక్కడ ఎంతమంది వెయిట్ ఆడెంతమంది ఉన్నారు. నాకు రోజు నేను పోతే 100-200 మంది మినిమం అండి. నేను ఇంట్లో ఉంటే దట్ ఈస్ మినిమం. ఐఎమ్ సేయింగ్ మాక్సిమం ఇట్ విల్ క్రాస్ మోర్ దెన్ దట్. అది ఫోటో తీయకుండా ఖాళీ ఉన్న క్యాంప్ ఆఫీస్ ఫోటో తీస్తారు. అంటే నేను చెప్తున్నాను స్టైల్ ఆఫ్ టేకింగ్ ఇట్. కానీ ఐ డోంట్ నేను బెండ్ కానండి ఇట్లాంటి వాటికి, అస్సలు కాను. సో ఇప్పుడు మీ ఒక కాన్స్టిట్యుయెన్సీని మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ అభివృద్ధి కావచ్చు, మిగతా అంతా మీ మీదే ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అదే పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని రన్ చేస్తుందో. సో ఆ ప్రభుత్వం మీద కూడా బోల్డ్ అని ఆశలు పెట్టుకొని ఉంటారు, ఎదురు చూపులు అనేవి ఉంటాయి, ఆ తర్వాత అసహనము, అసంతృప్తులు ఇవన్నీ ఉంటాయి కదా. సో పర్ణికా రెడ్డి పర్లేదు బాగానే చేస్తుందేమో, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సినవి రాలేదు, అదంతా డైరెక్ట్ గా ప్రొఫెషనల్ గా అవుతుంటుంది కదా. ఏం చేస్తారు అప్పుడు? ఒకటండి, ఏం రాలేదో ఒకసారి మాట్లాడుకుంటే, ఏం రాలేదు ఇప్పుడు ప్రభుత్వం చేసిన పథకాలల్లో మా ఆర్టీసీ బస్సులో మహిళలు వెళ్తున్నారు. ఫస్ట్ పథకం నుంచి మొదలు పెడదాం. ఆర్టీసీ బస్సులో మహిళలు వెళ్తున్నారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వాడుకుంటున్నారు. దీంతో పాటు ఏదైతే రైతు రుణమాఫీ, మనం మొత్తం ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ టు డూ అంత పెద్ద అమౌంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 22 crores వరకు చేసినాం. దాని తర్వాత నెక్స్ట్కి వెళ్తే రైతుల బోనస్ పడ్డం కానివ్వండి, దాని తర్వాత వెళ్తే రైతు భరోసా ఒక్కొక్కరికి ఇస్తున్నాం. దాంతోపాటు 200 యూనిట్ల కరెంట్. ఇది మాత్రం మా నియోజకవర్గంలో నేను చెప్తున్నాను, మిగతా చోట్ల గురించి మాట్లాడాను. మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆర్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ 200 యూనిట్స్ కరెంట్ కానివ్వండి, 500 రూపీస్ది సిలిండర్స్ కానివ్వండి. ఇక్కడ అంత ప్రొజెక్ట్ అవుతుంది ఏంటంటే రుణమాఫీ కూడా. రుణమాఫీ మా దగ్గర 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ప్లస్ టెక్నికల్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది కలుపుకుంటే ఒక 50 crores వరకు బ్యాలెన్స్ ఉందండి. మిగతా వాళ్ళందరికీ అయింది, ఏం కాలేదు ప్రభుత్వం అంటే. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి. వాట్ డింట్ మా రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి గారు చేసిన వాటిలలో మా కాన్స్టిట్యున్సీలో మాత్రం బాగానే ఉంది. సో బాగానే ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, లేకపోతే ఎనీబడి వై షుడ్ ఎనీబడి భయపడాలి దానికి? ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మనం అప్పుల రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మనము అధికారంలోకి వస్తే అప్పులతో కూడా ఉంది మొత్తం. అయినా ఇన్ని స్కీమ్స్ 1 yearలో ఏ ప్రభుత్వం అయినా లాంచ్ చేసిందంటే అంటే రేవంత్ అన్న గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కరెక్టా? ఓకే. సో ఈ 10 yearsలో మీకు ఇల్లు లేకుండే, రేషన్ కార్డ్స్ మా దగ్గర అయితే లేకుండే అండి, డబుల్ బెడ్రూమ్స్ ఒక్కటి కూడా లేకుండా. రేషన్ కార్డ్స్కి వస్తే రాలేదు. సో ఇవి కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను లిటరలీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ జాబ్. ఇండ్ల గురించి కానివ్వండి, రేషన్ కార్డ్స్ అందరికి వస్తున్నాయి. మా దగ్గర ఆల్మోస్ట్ రఫ్లీ అబౌట్ 5,000 న్యూ అప్లికేషన్స్ ఏవో ఉన్నాయి, అవి అందరికి వస్తున్నాయి. తర్వాత ఏదైతే మన ఇందిరమ్మ ఇల్లుది అర్హులైన వారికి ఎవరెవరు అర్హులు లిస్ట్ అవుట్స్ చేపిస్తున్నాను. దాని లిస్టింగ్లో పర్సనలీ ఐఎమ్ మానిటరింగ్ ప్రతి ఊరిది. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు స్కీమ్స్ అన్నిటి కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు ఉంటారండి, ఇప్పుడు ఒకరిద్దరు ఉంటారు ఊర్లలో. నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ చెప్తున్నాను. ఒకరిద్దరు వచ్చి నన్ను కూడా అడుగుతారు, అమ్మ రైతు రుణమాఫీ నాకు కాలేదు, బికాస్ దే డెంట్ ఫాల్ ఇన్ దట్ బ్రాకెట్. ఫస్ట్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, బ్రాకెట్లో ఫాల్ కాలేదు. మిగతా దగ్గర రైతు బంధు అంటారు, రైతు బంధు విచ్ మేము అనేది రైతు భరోసా. రైతు భరోసా అది కూడా ఇప్పుడు దాకా ఇంత పడ్డది, ఇప్పుడు ఇంకా ఎప్పుడు పడుతుంది, మాకు రైతు భరోసా కావాలి. వాళ్ళకి రైతు రుణమాఫీ అయి ఉంటుంది, ఇప్పటికి బోనస్ కూడా వచ్చింది. రైతు భరోసాకి మాకు నెక్స్ట్ రైతు భరోసా కావాలి అనే పీపుల్ కూడా ఎట్లున్నారంటే అండి, దే వాంట్ ఇట్, దే నో దే ఆర్ గెటింగ్ ఇట్ ఆల్సో. బట్ పీపుల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎక్కువ మాట్లాడట్లేదు. రాని వాళ్ళు ఉన్న 5-6%, 5-10% అనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కూడా చేసుకుంటున్నారు. సో నా నియోజకవర్గం వరకైతే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. నేను ఆ రోజు మీకు మొన్న సభ అయింది, సీఎం గారి సభ అయినప్పుడు కూడా నేను మాట్లాడింది అదే, ఇది మా లెక్క. మా నియోజకవర్గంలో ఏం రాలేదు, ఏం మాట్లాడుతున్నారు,
ఉన్న 10% కూడా మీరు చూసుకుంటే కాస్త కూస్తో ఇంకా మా వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇది నడుస్తుంటుందండి. ప్రభుత్వం అన్నాక మీరు ప్రతి దగ్గర విమర్శించడం అనేది ఉంటుంది, దాన్ని మెచ్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మారంగానే విమర్శలు ఆపోజిషన్స్ నుంచి వస్తాయి, అది మేము తీసుకుంటాం, అది కౌంటర్ చేస్తాం, అంతే. అది దట్ కీప్స్ గోయింగ్ ఆన్. బట్ పీపుల్ కీప్ బెనిఫిట్ అయ్యేది నా నియోజకవర్గం వరకు అయితే ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ టిల్ ఎవ్రీబడి గెట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ విమర్శలు అనేవి ఉన్నాయి, ఆరోపణలు అనేవి ఉన్నాయి, అసంతృప్తి కూడా బయట నుంచో లేకుంటే నియోజకవర్గం నుంచో కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంటుంది కదా. వాళ్ళని ఎలా మీరు సాటిస్ఫై చేస్తారు, లేకుంటే కంపెన్సేట్ చేయడం అనేది, పాసిఫై చేయడం అనేది? ఇట్ ఈస్ ఫర్ ద పార్టీ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అండి. దీంట్లో ఐఎమ్ నాట్ విమర్శలు ప్రతి దగ్గర కూడా, అంటే నేను మీరు అడిగేది మేబీ ఇంటర్నల్గా ఉండే గురించి మాట్లాడుతున్నారు. ఏ పార్టీలో ఉండవండి, ప్రతి పార్టీలో ఉంటాయి. అండ్ మా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు టాక్ అండ్ వాయిస్ అవుట్ దేర్ ఒపీనియన్స్. దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఆల్ వేరే వేరే, కానీ కలిసి పని చేసినప్పుడు, కలిసి కొట్లాడినప్పుడు మేము కలిసి ఉంటాం. ఒకరిద్దరు ఒపీనియన్స్, ఒకరిద్దరు అనేది ఐ వోంట్ సే దట్ ఐ వోంట్ బీ ఏమంటారు డిప్లొమాటిక్ ఆల్సో ఇన్ దట్. ప్రతి దగ్గర ఉంటాయి, ఉండకుండా అయితే ఏ పార్టీ ఉండదు. ఎనీ పార్టీ, లెట్ ఇట్ బీ దట్ పార్టీ, లెట్ ఇట్ బీ దిస్ పార్టీ, ఒక్క కన్సెషన్ అంటే ఇప్పుడు మీకు నాకు ఇప్పుడు ఇంట్లోనే ఉండదండి. ఫ్యామిలీలో ఇప్పుడు నేను ఒకటి చెప్తే మా హస్బెండ్ ఒకటి చెప్తాడు, నేను ఒకటి చెప్తే మా అత్తమ్మ ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తే ఇంకొకరు ఏదో చెప్తారు. సో ఇట్ ఈస్ అ పార్టీ. పార్టీ అన్నప్పుడు ఇట్స్ అ కుటుంబం. ఆ కుటుంబంలో కలిసి ఉంటాం, కలిసి కొట్లాడుకుంటాం, కలిసి ఉంటాం. ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ విచ్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా అట్లనే నడుస్తుంది, ఇప్పుడు కూడా అట్లనే నడుస్తుంది. తప్పకుండా ఇప్పుడు ఇంకా పెద్దగా ఐఎమ్ వెరీ షూర్ ఇట్ విల్ గో ఇన్ మోర్ ప్రాపర్ డైరెక్షన్. బికాజ్ మాకు ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చారు మీనాక్షి నటరాజన్ గారు, వారు కూడా చాలా ప్రిన్సిపల్డ్గా షీఈస్ గోయింగ్ ఫార్వర్డ్ కాబట్టి సో వెరీ ఇంప్రెసివ్. సో తప్పకుండా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ అండర్ హర్. సో పార్టీకి సంబంధించి ఇంకో క్వశ్చన్, మీరు రేవంత్ అన్న టీం అంతే కదా? రేవంత్ అన్న టీమ్ గారి టీమ్ డిఫరెంట్ గా అన్ని పవర్ గ్రూప్స్ అనేవి కనిపిస్తున్నాయి. పర్ణికా రెడ్డి, ఇప్పుడు రేవంత్ అన్న టీం అని మీరు అంటున్నారు కానీ పక్కనే కదండి రేవంత్ అన్న, మా డిస్ట్రిక్టే రేవంత్ అన్న. సో తప్పకుండా మా ముఖ్యమంత్రి టీంలో అందరం ఉంటాం. కాకపోతే పవర్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఎవ్రీబడి ఈజ్ వెరీ దిస్ థింగ్ అండి. స్పెషలీ నాతోని, నేను ఐ వోంట్ సే స్పెసిఫిక్లీ, ప్రతి ఒక్కరు నాతోని ఎవరైతే మీరు పెద్ద లీడర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, వాళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు నన్ను మా తాతను చూసిన వాళ్ళు ఉంటారు. సో దట్ థింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఐ హ్యావ్ అండి. మీ ఫ్యూచర్లో ఏముంటుందో ఐ కెనాట్ సే ఆబ్వియస్లీ. When required and when needed, don't know how things will work out, how things will change. You cannot talk about future. Ippudikaithe I'm very happy and everybody is there to guide me properly. Everybody. సో దీంట్లో వాట్ ఇఫ్ ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ లో కంటెస్ట్ చేద్దామంటే తమ్ముడికి 6 నెలలు తక్కువ వయసు పడింది. ఆ తర్వాత కమింగ్ ఎలక్షన్స్ లో పర్ణికా రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తారా, లేదు ఈసారి మళ్ళీ తమ్ముడికి ఇద్దాము అలాంటిది అని థాట్ వస్తే ఎట్లా? ఒకటండి, వాట్ పార్టీ డిసైడ్స్ ఇట్స్ ఫైనల్. అండ్ ఒకవేళ ఇఫ్ దేర్స్ అ ఛాన్స్ దట్ ఇఫ్ దే ఆస్క్ మీ టు గివ్ ఇట్ టు మై బ్రదర్ ఆల్సో ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ టు మై బ్రదర్. దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ కూడా మీరు ఆలోచించాలి. యూనో ఐఎమ్ ఆల్సో దేర్ అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ మీ అండ్ మై బ్రదర్ విల్ ఫైట్. నేను మా తమ్ముడు కొట్లాడుకుంటాం అని కాదు, వాడి కోసం నేను ఏదన్నా త్యాగం చేయడానికి రెడీగా ఉంటాను, ఇది మాత్రం గ్యారెంటీ. సో మా తమ్ముడు నాకు పెద్ద కొడుకు లాగా, నేను చిన్నప్పటి నుంచి చూసుకున్నా కాబట్టి నా పెద్ద కొడుకు లాగా. ఇది మై హస్బెండ్ ఆల్సో నోస్ ఇట్. లిటరలీ మీరు బిలీవ్ చేయరు, అప్పుడప్పుడు మా కొడుకుని లేపేటప్పుడు ఇఫ్ ఐ మిస్ మై బ్రదర్ టూ మచ్ అభి అని లేపుతాను నా కొడుకుని. సో దట్ ఈస్ దేర్ విల్ మీ. మై బ్రదర్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. సో ఎనీథింగ్ ఫర్ మై బ్రదర్ ఇఫ్ రిక్వైర్డ్ ఫర్ షూర్ అండి. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ పార్టీస్ డెసిషన్. పార్టీ ఏదో అనుకుంటే అది. సో ఆ టైంలో నాన్నగారు తాతగారు ఆ ఇన్సిడెంట్ లో పోయిన తర్వాత అమ్మ పేరు ఎందుకు రాలేదు? అమ్మని రాజకీయాలకు తీసుకురావాలి. వచ్చిందండి, యాక్చువల్లీ మధ్యలో వచ్చింది, తర్వాత ఫ్యూ రీజన్స్ వల్ల దాన్ని మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయినట్టున్నాయి.
సో ఆ టైంలో అయింది, ఇష్యూస్ ఉంటాయి, ఏవో అటు ఇటు రాజకీయాలు ఏవో అయినట్టున్నాయి. బట్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ బట్ మా అమ్మ పేరు అయితే వచ్చిండే. దాని తర్వాత దెన్ షీ జస్ట్ బ్యాక్డ్ ఆఫ్ అండ్ జస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు తను అన్నారు. సో ఆల్రెడీ మా మమ్మీ ఏంటంటే సివిల్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండే, అప్పుడే నేను పుట్టాను. సో ఆ టైంలో బ్రేక్ వచ్చింది. సో ఇంకా అక్కడ నుంచి నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువతోని, సో షీ ఆల్రెడీ ప్రిపేర్డ్ కదా సివిల్స్కి, షీ నోస్ వాట్ ఇట్ ఈస్. తనకి ఇవ్వండి అన్న, తనని చేద్దాము అని అంటే ఇట్ వాజ్ పొలిటికల్ డిసిషన్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆన్ హైయర్ లెవెల్. మా వరకు అయితే అది తీసుకొని రాలేదు. సో నాకు అంత ఐడియా కూడా లేదు. సో అమ్మ ఐఏఎస్ ఆఫీసర్, ఆయుష్ డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు వర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరేమో ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు, తనేమో గవర్నమెంట్ సైడ్ చూడాలి. తను చేసేటువంటి సేవ దట్ ఈస్ డిఫరెంట్ సేవ. ఎలా ఉంటుంది? డిఫరెంట్ అండి. మా మమ్మీ ఇస్, నేనన్నా కొంచెం పాలిటిక్స్ ఉంటే వీ హ్యావ్ టు బీ కొంచెం హియర్ అండ్ దేర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకరు వచ్చి అడిగినప్పుడు విల్ కన్సిడర్ దేమ్ ఆర్ ఎనీథింగ్. మా మమ్మీ ఇస్ ప్యూర్లీ వెరీ బ్లంట్ అండి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కూడా, అంటే ఇది చెప్పాలో చెప్పొద్దు నాకు తెలియదు, కానీ మా మమ్మీ ఏంటంటే ఫోన్ చేస్తానండి, జనాలు ఉంటారు ఇట్లా నా ముందు, అమ్మతో నీ పని ఉంది చూడండి అని చెప్తే ఫోన్ చేస్తాను. ఐ మీన్ మీటింగ్ పుట్ ఆన్ ద ఫోన్ అంటారు. యాజ్ అ డాక్టర్ నేను చెప్తాను. షీ డిడ్ ఇట్ 2 సార్లు చేసిందండి. ఇంతకుముందు డైరీలో ఉండే, ఎండి డైరీలో ఉండే. అప్పుడు కొన్ని ఇష్యూస్ ఈ ఫార్మర్స్ ఎక్కువ ఉంటే అవే ఐ యూస్ టు అడ్రస్ ఇట్ టు హర్. ఐ మీన్ మీటింగ్ పుట్ ఆన్ ద ఫోన్ అంటుండే. 2 సార్లు చేస్తే తర్వాత ఇంట్లో పంచాయతీ, పెద్ద పంచాయతీ అయిందండి. అన్న నాకు ఐ అండర్స్టాండ్ నువ్వు ఒక ఇది, కానీ నన్ను కూడా మర్చిపోకు అంటే, అరే మర్చిపోయినా అంటే దానికి ఏంటంటే లైక్ మీరు కూతురుగా గుర్తుంచుకున్నారు. అంటే షీఈ్ ఆల్సో నాట్ ఏబుల్ టు ఇంకా డైజెస్ట్ ద ఫ్యాక్ట్ మేబీ. సో కాల్ చేస్తే తర్వాత ఇంకా మా మామే వచ్చారు. మామే వచ్చి సీ ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ నౌ, బోత్ ఆఫ్ యూ స్టాప్ ఫైటింగ్ అని చెప్పి official phone to official phone వస్తే ఇట్ ఈస్ అన్ అఫీషియల్ థింగ్. సో మేక్ దిస్ అ కోడ్ బిట్వీన్ మీ ఇద్దరికి అని చెప్పి అప్పటి నుంచి అట్లా నడుస్తుంది. సో ఇంకా నేను బంద్ చేసిన ఫోన్ చేయడం. ఏదైనా చెప్పాలంటే సరే అన్న తర్వాత చెప్తా అని చెప్పి సాయంత్రం ఫోన్ చేస్తా, అప్పుడన్నా ఎత్తి మాట్లాడుతుంది. లేకపోతే తనకి ఇంకా మీరు పర్ణిక ఎమ్మెల్యే అనేది ఫిక్స్ చేయాలి, ఇంజెస్ట్ చేయాల్సిన. ఇప్పుడు కూడా అంటదండి, నువ్వు ఎమ్మెల్యే అని నాకు ఇంకా ఫీలింగ్ వస్తలేదు. అంటే మనం బిహేవియర్ కూడా ఇంటికి పోగానే ఇంట్లో ఎట్లుంటాం అట్లుంటాం కదా, అట్లేమో కానీ. బట్ దట్ ఒక్కటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఒక 1-2 months నుంచి కొంచెం సింకిన్ అవుతుంది మా మమ్మీకి. ఓకే, షీ ఆల్సో ఇస్ ఎన్ ఎమ్మెల్యే అండ్ తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ ఆల్ దట్. ఇంతకుముందు మా మమ్మీతో రోజు మాట్లాడేదాన్ని, ఇప్పుడు మా మమ్మీతో 4 రోజులకు ఒకసారి అట్లా అవుతుంది. సో ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. ఎగ్జాక్ట్లీ. తను ఇప్పుడు ఎమ్మెల్యే అయింది, తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, తను పబ్లిక్ గురించి ఆలోచిస్తుంది, అందుకే నాకు కాల్ చేస్తుంది. డిఫరెన్షియేట్ చేసుకోవాలి అక్కడ, ఇంకా చూడాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. మెయిన్గా ఏంటంటే ఒకటే, మామ్ ఇస్ కొంచెం ఇప్పుడు కొంచెం అన్వెల్ అనమాట. సో నన్ను చూడ్డానికి ఎందుకు వస్తా అనేది ఉంటుంది ఆబ్వియస్గా. సో అదే దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ అదర్వైజ్ షీఈ్ వెరీ అండర్స్టాండింగ్, వెరీ కోఆపరేటివ్. ఒక మదర్ ఆఫ్టర్ ద ఎంటైర్ ఇన్సిడెంట్ చూసుకున్నాక కూడా షీ సెంట్ హర్ డాటర్ అండ్ హర్ సన్ ఆల్సో ఇన్ టు ద సేమ్ లైన్ ఇస్ అప్రిషియబుల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. ట్రూ. సో ఇప్పుడు ఫ్యామిలీ గురించే చూసుకుంటే పెద్దనాన్న రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఎక్స్ ఎమ్మెల్యే, బట్ ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆ తర్వాత మేనత్త డికే అరుణ గారు బీజేపీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్ అవుతుంటాయి, బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పర్ణికా రెడ్డి డికే అరుణ ఎదురుపడితే ఏం చేశారో చూడండి, ఇలాంటివి వస్తుంటాయి, థంబ్నెయిల్స్ వస్తుంటాయి. 3 పార్టీలు అయినప్పుడు ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ, దానికి తగ్గట్టుగా థంబ్నెయిల్స్ వీడియోస్ వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అసలు? ఒక్కటండి, అంటే జనాల యాంగ్జైటీ వేరేలాగా ఉండొచ్చు, బట్ టెక్నికల్గా మాట్లాడుకుందామండి. 3 వేరే పార్టీ, అవును, ఎవరిది వాళ్ళదే రాజకీయం. దీంట్లో ఒకరిది రాజకీయం, ఒకరిది ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఒకరిది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, నార్ ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్. సో లెట్ ఇట్ బి
అత్త కానివ్వండి, తను యూజువలీ గద్వాల్, పెద్దనాన్న కానివ్వండి మక్తల్, మాది నారాయణపేట. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవరిది వాళ్ళది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే అత్త ఏంటంటే ఇప్పుడు ఎంపీగా గెలిచినందుకు మా దగ్గర ఆబ్వియస్లీ మాకు ప్రోటోకాల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కలిసి ఉంటాం. అంటే ఇప్పుడు నార్మల్గా నవ్వుతే కూడా చూసిండ్రా ఏమైంది, తర్వాత ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా అరే చేయి పట్టుకున్నారు వీళ్ళు అంటే మైండ్ సెట్. తమ్నేల్లో పెట్టడానికి ఏముందండి, లోపల చూస్తే ఏముండదు, తమ్నేల్ వరకే. అవును, ఏది ఉన్నా కూడా తమ్నేల్ వరకే, తన తమ్నేల్ లోపల కూడా ఏముండదు. అంటే నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ నేను అంటే మీకు చెప్తున్నాను. ఇప్పుడు న్యూస్ అసెంబ్లీలో నేను మాట్లాడింది ఒకటి ఉంటుంది, ఏదేదో తమ్నేల్స్ పెట్టారండి. నేను అసలు షాక్ అయ్యాను. కేటీఆర్ గారి గురించి ఒక తమ్నేల్ ఏదో వచ్చినట్టుంది, తర్వాత ఇంకెవరి గురించి వచ్చింది, వాళ్ళకి కౌంటర్ ఇచ్చి. నేను అసలు మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడలేదు. నేను ఎప్పుడైనా నా గురించి మాట్లాడుకుంటాను, పార్టీ పరంగానే ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడతాను. వ్యక్తిని పేరు తీసుకొని ఆడడం అనేది నా దగ్గర ఉండదు. సో ఇప్పుడు తమ్నేల్స్ పెట్టడానికి ఇట్ ఈస్ మోర్ ఈజియర్. వాళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ, అరే అత్తా కోడలు, అరే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో అవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటుందండి, ఎవరి రాజకీయం వాళ్ళది ఉంటుంది, తనదే ఉంటుంది, మాదే ఉంటుంది. సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఫర్ ద స్టేట్ ఇట్ మైట్ లుక్ డిఫరెంట్లీ, బట్ ద లోకల్ పీపుల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. సో యా చాలా వరకు మస్తు వచ్చినాయండి. ఇప్పుడు తను కూడా గెలిచారు, నేను కూడా గెలిచాను కాబట్టి చాలా వస్తున్నాయి. బట్ వాట్ protocol says, we follow the protocol బట్టి we invite whatever invite. నేను కూడా ఇన్వైట్ చేయనండి, ప్రోటోకాల్ ఇన్విటేషన్ వెళ్తుంది, తర్వాత వస్తానంటారు, తర్వాత నేను వెళ్తాను, అంతే. ఇది చాలా వరకు జనాలకు తెలియదు. ఏమనుకుంటారంటే వీళ్ళే అనుకొని చేసుకుంటున్నారు, వాళ్ళే అనుకున్నారు, ఆల్ బుల్షిట్. ఇంకా మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ మీకు చెప్పాలంటే మీ ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా కింద ఏమన్నా వస్తాయి కదా కమెంట్స్, దాంట్లో కూడా వీళ్ళంతా ఒక్కటే. టెక్నికలీ ఆల్ ఆఫ్ us ఆర్ డిఫరెంట్ అండ్ బట్ ఎస్ వెన్ ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు ఎస్ వి మీట్, ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు నా ఒపీనియన్ వేరే ఉండొచ్చు, వాళ్ళకన్నా వేరే ఉండొచ్చు. సో ఇట్స్ ముందు నుంచి కూడా అట్లనే ఉంది. సో అట్లనే ఉంటుంది. సో మేము ఒక సొసైటీ గురించి మాట్లాడుకుంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, ఇంత ముందుకు వచ్చినటువంటి జర్నీ, ఇవన్నీ చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పాలిటిక్స్ చూస్తే ఉమెన్ని ఇంకా డిమీనింగ్గా, డిగ్రేడింగ్గా, గాజులు చీరానికి పంపిస్తాను నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు మగాడివైతే అనుకుంటా అక్కడ కూడా మళ్ళీ ఆడవాళ్ళని ఇండైరెక్ట్గా తీసుకొచ్చి ఇవి పాలిటిక్స్లో ఇంకా పెరిగిపోయాయి. మీరు ఇప్పుడు ఒక మాట నేను ఎవరిని పర్సనల్గా అనను, టార్గెట్ చేయాల్సిన, బట్ అందరినీ లాగడం, అమ్మ దగ్గర నుంచి అక్కలు, ఇంట్లో ఫ్యామిలీ, చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళని కూడా లాగడం. ఏమనిపిస్తుంది, ఎవరిలో మార్పు రావాలంటారు? ఇది సొసైటీ గురించి మాట్లాడుతున్నామండి. నేను ఐల్ బీ వెరీ ఓపెన్ అండ్ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఇప్పుడున్న పాలిటిక్స్కి అప్పుడు మా తాతగారు ఉన్న పాలిటిక్స్కి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అండ్ ఈ పాలిటిక్స్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, కానీ నా వరకు అయితే ఐ విల్ మెయింటైన్ నా వరకు ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఐ వోంట్ జనరలైజ్డ్ ఇన్ దిస్ ఆల్సో. నా వరకు ఐ విల్ మెయింటైన్ మై డిగ్నిటీ. వాట్ మై గ్రాండ్ ఫాదర్ ఏం చెప్పారు, మా నాన్నగారు ఏం చెప్పారు, మా ఇంట్లో మా అమ్మగారు ఏం నేర్పించారో అది నేర్చుకొని ముందుకు వెళ్తానండి. నేను ఒకరిని ఇట్లాంటి మాటలు అనడం, మీరు అన్న మాటలు ఐ కెన్ నాట్ ఈవెన్, నా నోట్ నుంచి రాను కూడా రావు. అంటే నేను అలా అంటే మళ్ళీ నేను అలా పెరిగానంటే వాళ్ళు అలా పెరగలేదు అని అట్లా కూడా అన్నాను. కానీ ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అండ్ నా కాన్షియస్ లెవెల్లో టిల్ ఐఎమ్ అలైవ్ ఐ అట్లీస్ట్ వోంట్ డూ ఇట్ బై మిస్టేక్. ఒకవేళ గాడ్ ఫర్బిడెన్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా అంటే కూడా ఐ విల్ బీ వెరీ అపాలజెటిక్ ఫర్ ఇట్. అండ్ ఐ కెనాట్ అపాలజెటిక్ నాట్ ఈవెన్ టు దట్ పర్సన్. ఐ కెనాట్ నాకు నేను క్షమించుకోనండి. బట్ ఆన్ అ కాన్షియస్ లెవెల్ ఐ వోంట్ డూ ఇట్. అది నాకు తెలుసు. నేను ఇంతకుముందు కూడా వాట్ ఎవర్ ఇష్యూస్ అయినప్పుడు కూడా 1-2 సార్లు ఇష్యూస్ అయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా అదే మాట్లాడాను. ఒకటండి, నేనైతే ఐ వోంట్ గో ఇన్ టు ఇట్.
పాలిటిక్స్లోకి వచ్చినాక ఉమెన్ మెన్ ఏంటండి? పాలిటిక్స్లోకి వచ్చారు ఉమెన్ మెన్ ఏంటి ఇంకా దాంట్లో? నువ్వైనా ఎమ్మెల్యే, నేనైనా ఎమ్మెల్యే, అది మేలైనా ఫీమేల్ అయినా. ఎమ్మెల్యేలకి మళ్ళీ ఏమైనా స్పెషల్గా ఇది ఉందా? ఆడెమ్మెల్యే మగ ఏమైనా ఉందా? మనం వీఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దట్స్ ఆల్. ఆడ వరకు ఆ డిగ్నిటీ ఉంచుకుంటే బాగుంటుంది ఎవరైనా సరే అది. సో వాట్ ఎవర్ హ్యాస్ స్టార్టెడ్ ఓవర్ ద ఇయర్స్, ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అది. హోప్ఫుల్లీ నాలాంటి వాళ్ళు ఇంకా కొందరు ఉండొచ్చు. అండ్ ఐ వాంట్ దెమ్ టు కమ్ అవుట్ అండ్ చేంజ్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఎట్లయితే ఎగ్జిస్ట్ అవుతుందో. ఫోకస్ మన మీద మనం ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇట్స్ మచ్ బెటర్. చాలా వరకు వివక్ష అనేది ఉంటుంది, ఆడవాళ్ళంటే చిన్న చూపు అనేది ఉంటుంది, ఒక డిస్క్రిమినేషన్ ఉంది, సొసైటీ ఇంకా మారాలి ఇవన్నీ అనుకుంటున్నప్పుడు మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 14-15 నెలలుగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది? అలాంటి అట్మాస్ఫియర్ అక్కడ కనిపిస్తుంది, ఏం చేస్తారు? నాకేం అనిపించలేదండి ఇప్పుడు వరకు అయితే. లైక్ అట్లీస్ట్ ద సిచ్యువేషన్స్ ఐ వెంట్ ఇంటూ నాకు అట్లా ఏం అనిపించలేదు. ఎస్, ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్స్కి పోతుంటాం, తోపులాటలు ఉంటాయి అండ్ ఆల్ దాట్. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఫ్యూచర్లో కూడా నన్ను, ఫ్యూచర్ అంటే ఇప్పుడు మేబీ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఇఫ్ ఎనీ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఆ ప్రోగ్రామ్స్లో మీరు ఎప్పుడైనా నన్ను వెనకాలనే చూస్తారు. ఐ మెయింటైన్ మై సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ టు పుష్ ఎవ్రీబడి అండ్ గో. పీపుల్ విల్ ఆబ్వియస్లీ మూవ్ ఇట్ అండ్ దెన్ నేను ముందుకెళ్ళి నించుంటాను, కానీ నాకు అది తొయ్యడం రాదు. అంటే ఇది దిస్ ఇస్ వెరీ ఏమంటారు నాట్ కరెక్ట్ ఫర్ పాలిటిక్స్. తొయ్యడం రాకపోతే ఫోటోలలో పడకపోతే నేనేమనుకుంటా, పని చేసినా లేదా ఫోటోలో పడేది పడతాం అబ్బా ఎప్పుడు పడతామో కానీ అనుకుంటాను. సో ఉంటుంది అండి ఇప్పుడు పాలిటిక్స్. ఇప్పుడు ఎంతసేపు మీరు డ్రాగ్ చేయాలనుకుంటే దీన్ని ఇట్స్ అ డిబేటబుల్ టాపిక్. డ్రాగ్ చేస్తూనే ఉండొచ్చు, లైఫ్ లాంగ్ డ్రాగ్ చేయొచ్చు, ఫ్యూచర్ జనరేషన్స్ డ్రాగ్ చేయొచ్చు. ఉమెన్ మెన్ అనేది లైఫ్ లాంగ్ డ్రాగ్ చేసే టాపిక్. సో దాన్ని హౌ వెల్ యూ టేక్ ఇట్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు కూడా ఏదైతే ఉమెన్ ఈ కాలంలో ఇది చేయాలనుకుంటున్నప్పుడు దే హ్యావ్ ద రైట్ టు డూ ఇట్. వై నాట్? దే వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ డిఫరెంట్. ఇక్కడ కాదండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఎవరో మా వాళ్ళు అంటున్నారు, మేడం కానీ మహిళలు ఎక్కువగా అనిపిస్తున్నారు ఆ పెట్రోల్ బంక్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పని చేసే దగ్గర ఎక్కడైతే మెన్ ఎక్కువ ఉంటుండేనో ఇంతకుముందు అక్కడ ఉమెన్ ఎక్కువ అయ్యారు ఈ మధ్య. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రీజన్ ఆల్సో ఫర్ ఇట్. నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ దట్ రీజన్ ఏంటి. అండ్ స్కూల్స్లల్లో కూడా మా దగ్గర నారాయణపేటలో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు చదివే వాళ్ళు, అబ్బాయిలు చదవట్లేదు. ఎందుకు అంటే ఇట్ డజంట్ మీన్ దట్ అమ్మాయిలు అంటే ఐ కెనాట్ జెండర్ డిఫరెన్షియేట్ ఇన్ దిస్, కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఒక ఆలోచన థాట్ అయితే పెట్టాల్సి వస్తుంది. మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుంది. సో ఉమెన్ బయటికి రావాలనుకుంటున్నారు. ఏదైతే ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇంట్లో ఎవరైతే చెప్పిన అత్తమామలు చెప్పినా లేకపోతే యూనో హస్బెండ్ చెప్పినట్టు వినాలనుకున్నా ఆ ట్రెండ్ అంతా మారిందండి. స్లోగా మార్పు వస్తుంది, విలేజ్ లెవెల్లో వస్తుంది. విలేజ్ లెవెల్లో నేను ఇప్పుడు పోయే స్కూల్స్లలో అమ్మాయిలు ఎక్కువగా అనిపిస్తున్నారు. ఇంతకుముందు అమ్మాయిలు ఉండేవారు కాదు. మీరు ఆలోచిస్తే దిస్ ఎ చేంజ్ ఇన్ ద ట్రెండ్. సో గో విత్ ద ట్రెండ్. ఐ సే యూ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ రాదర్ లివింగ్ ఇన్ ద పాస్ట్ ఆర్ రాదర్ లివింగ్ ద ఫ్యూచర్. ప్రెజెంట్లో మీరు బతకండి, ప్రెజెంట్లో ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ యూత్ ఇస్ ద ఫ్యూచర్ అని చెప్తారు ఇది ఒకటి ప్రతిసారి. సో దట్ యూత్ ఇస్ ద ఫ్యూచర్ అనే దానికి డెఫినేషన్ నువ్వెట్లా బిహేవ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడడంతో ఒక ఐదుగురు మారినా చాలు నాకు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మోర్. 5 people, 5 members of somebody of girls get inspired by it. How to carry forward yourself, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది 5 మారినా చాలు. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. ఇప్పుడు మీరు విలేజ్లోకి వెళ్తుంటారు. నారాయణపేట అనగానే ఒక అర్బన్ ఉంది, సెమీ ఉంది, ఆ తర్వాత రూరల్ ఏరియాస్ అన్నీ అందులో ఉన్నాయి. స్కూల్స్కి వెళ్తున్నారు, అక్కడ ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఎమ్మెల్యే అంటారా, అక్క అంటారా, మేడం అంటారా, ఏమంటారు, వాళ్ళు అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేము ఫస్ట్ ఎక్సైట్ అవుతారండి పిల్లలు మాత్రం. ఐ డోంట్ నో, అది ఎలక్షన్ టైం అప్పటి నుంచి బాగా, అంటే వాళ్ళు ఎప్పుడైనా మేల్ చూసి ఉన్నారు కదా, సడన్ గా ఒక ఫీమేల్ రావడంతో
సడన్గా ఒక ఉమెన్ రిప్రజెంటేటివ్ రావడంతో చేంజ్ ఇన్ ఉమెన్, చేంజ్ ఇన్ ద గర్ల్స్ అండ్ ద ఉమెన్ ఆల్సో ఇస్ డిఫరెంట్. అరే ఏదంటే అది మాట్లాడొచ్చు అనే ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక మేల్ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు దగ్గర పోవాలన్న భయపడతారు ఉమెన్. ఇప్పుడు ఉమెన్కి ఈజీ యాక్సెస్. సో స్కూల్స్లలో కూడా వాళ్ళ పిల్లలు వచ్చి రకరకాలుగా అంటారండి. ఇప్పుడు అప్పుడే అక్క అంటారు, అప్పుడే మేడం అంటారు. మళ్ళీ సడన్ గా గుర్తు వస్తుంది అక్క కాదేమో మేడం అనాలి, టీచర్ అంటారు. నేను అన్న టీచర్ నేనైతే కాదమ్మా, టీచర్ మీ పక్కన వీళ్ళు నించిన వాళ్ళు మీ టీచర్లు, నేనైతే కాదు, అక్క అని పిలవండి చాలు. మరి మీకు ఆ ఇబ్బంది ఉంటే మేడం అని పిలిస్తే మేడంకి నాకు నచ్చదు, నేను కనెక్ట్ గాను, అక్క అని పిలిస్తేనే బెటర్ నాకు అనిపిస్తుంది. సో ఇట్ ఇస్ అప్ టు యూ అంటే లేదు అక్క అని పిలుస్తాము. సో దట్ ఈస్ హౌ దే పర్ణిక అక్క అనేది ఒకటి ఇది పడ్డది. సో సర్ప్రైజింగ్ ఏంటంటే అండి, నేను ఇప్పుడు స్కూల్స్లలో చదివినప్పుడు నా పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం కష్టం, కానీ అంత రూరల్ బెల్ట్ మాది చివరిగా ఉంటుంది కదా, దాంట్లో కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నారంటే వెరీ హ్యాపీ. అంటే రెగ్యులర్ గా ఉన్న పేరు కాదు, ఇప్పుడు నా కవిత అనుకోండి, రెగ్యులర్ చాలా మంది కనిపిస్తూ ఉండదు. పర్ణిక అనేది గుర్తు పెట్టుకోవాలి, కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. వాళ్ళు అది గుర్తు పెట్టుకొని పిలిస్తేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు మా స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానీ టీచర్సే నా పేరుని డిఫరెంట్గా ప్రణిక, ప్రియాంక అని కూడా అన్నోళ్ళు ఉన్నారు నన్ను, అంటే డిఫరెంట్గా అన్నోళ్ళు. వాళ్ళు మాత్రం దే హ్యావ్ రిజిస్టర్డ్ దెమ్ సెల్ఫ్. సో దట్ ఈస్ అ నైస్ థింగ్ అనిపిస్తుంది నాకు. సో వాళ్ళకి కూడా తెలుసు కదా నారాయణపేట నుంచి వెరీ ఫస్ట్. వాళ్ళందరికీ అంటే ఎవ్రీ టైం ఏ స్కూల్కి పోయినా చాలా ఎక్సైట్ అయిపోతారు, ఇట్లా మీద పడిపోతుంటారు పిల్లలు అందరూ వచ్చి. నేను చెప్పిన ఐ ఆల్వేస్ వాంట్ టు డూ లైక్ యునో ఐ లైక్ ప్లేయింగ్ అండి. ఏం ఆడేవారు అంటే అన్ని ఆడతాను. స్కేటింగ్ చేశాను, మెయిన్గా స్కేటింగ్ అండ్ బాస్కెట్బాల్, బట్ అన్ని గేమ్స్ ఆడతాను. సో నాకు ఏంటంటే ఏదో ఒక గేమ్ ఆడాలి అనేది అనిపిస్తుంది. సో ఏదొక టైంలో అయితే ఐ షుడ్ మేక్ మై సెల్ఫ్ ఫ్రీ అండ్ డూ దట్ అని అనుకున్నాను. దిస్ ఇయర్ ఐ థాట్ ఐ అట్లీస్ట్ ఇన్ 2 schools అట్లీస్ట్ ఐ షుడ్ ప్లే సమ్ గేమ్ విత్ ద స్టూడెంట్స్. అక్కడ ఒక్కటి ఆడినట్టున్నాను మొన్న, దాని తర్వాత మళ్ళీ ఆడలేదు. సో ఆడాలి, ఆడితే కూడా నేను కూడా యాక్టివ్గా ఉంటాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నారు నేను కూడా, అంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి అనుకునేటువంటి ఉమెన్ ఎంతమంది ఉన్నారని? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. మీరు ఎంత మాట్లాడుతున్నాం మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, దాని గురించి చాలా తక్కువ మంది ఉన్నారండి. మేబీ హెల్త్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎనీథింగ్ కానివ్వండి, చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఐ రిక్వెస్ట్ అది ఒక్కటే అండి అందరికీ కూడా, ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండి. ఫస్ట్ మీరు మంచిగా ఉంటేనే మీ పిల్లలు మంచిగా ఉంటారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది. కొంతమంది లేడీస్ స్పెషల్గా యాజ్ అ డాక్టర్ ఆల్సో ఐ సజెస్ట్ దిస్, ఏంటంటే ఈ 30 years దాటిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువైనాయి ఉమెన్కి. సో ఇట్ హ్యాస్ టు గో అహెడ్. అంటే ఇట్స్ నాట్ ద, ఐ డోంట్ నో ఇట్స్ అ రైట్ ప్లాట్ఫామ్ ఆర్ నాట్ టు టాక్ అబౌట్ ఇట్. కానీ నా వరకు ఏంటంటే చాలామంది తెలియదండి వాళ్ళకి. అవును, విలేజెస్ లో కూడా ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది కూడా, అండ్ ఇట్ ఈస్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. దానికి రీజన్స్ ఎక్కడో దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్. అంటే ఇన్ని క్యాన్సర్స్ బతకడం అనేది ఇట్స్ నాట్ జోక్. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ ఉమెన్ మెయిన్గా మాట్లాడితే. సో దీస్ 2 cancers హ్యావ్ బీన్ వెరీ అగ్రెసివ్ అండ్ ఇది. సో ఉమెన్ యూ షుడ్ ఆఫ్టర్ 30-35 years రెగ్యులర్ చెకప్స్ ఒకసారి చేయించుకోవడం, 6 monthsకి ఒకసారి అన్న, 1 yearకి ఒకసారి అన్న, మీ టైం అంటే రూరల్ బెల్ట్ ఇంకెక్కువ. ఇక్కడ మన అర్బన్ అంటే చేయించుకుంటారు, రూరల్లో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద ఉమెన్స్ హెల్త్. మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కటి చెప్తాను, ఉమెన్ చేసే అంత మల్టీ టాస్కింగ్ మెన్ చేయలేరు. అంటే దీన్ని తప్పుగా అనుకుంటే బిగినింగ్ నుంచి మీకు ఉమెన్ లేకపోతే ఇల్లు నడవదు, ఉమెన్ లేకపోతే మీ పిల్లలు లేరు. ఉమెన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆ ఉమెన్ అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మదర్, డాటర్, ఎవ్రీ రోల్, డాటర్ ఇన్ లా, ఎవ్రీ రోల్ యాజ్ అ వైఫ్, ఎవ్రీ రోల్ అ ఉమెన్ ఈజ్ దేర్. మెన్ అంటారు మేమేంటి తక్కువ చేస్తున్నాం అంటే, మీరు ఏం చేయట్లేదు, ఇంట్లో ఒకరోజు ఉమెన్కి హెల్ప్ చేస్తారా ఆలోచించాను అంతే. అంటే సింపుల్. అంటే ఇట్ ఈస్ చేంజింగ్ ట్రెండ్ అండి. మారుతున్న రోజుల్లో మన
లైఫ్ స్టైల్స్ మారుతున్నాయి, అన్నీ మారుతున్నప్పుడు ఇద్దరు పని చేస్తే కానీ ఇల్లు నడవదండి ఇంకా ఫ్యూచర్లో. సో ఆ విధంగా ముందుకెళ్ళాలి. నేను మొన్న కూడా ఐ వాజ్ టాకింగ్, మా ఊర్లో 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు గురించి మాట్లాడుతూ చెప్పాను, చదువుని కంటిన్యూ చేసి ఇండిపెండెంట్గా నిలబడండి. ఇండిపెండెంట్ అయితేనే మీకు ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ప్లస్ యూ కెన్ రన్ యువర్ ఫ్యామిలీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈ మధ్య కాలంలో, దేర్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నోబడీ విల్ టాక్ అబౌట్ ఇట్. ఐ మైట్ బీ I don't know if I'm the right person to talk about it or not. పెళ్ళిళ్ళు అవుతున్నాయి, డివోర్స్లు కూడా అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? దీంట్లో మళ్ళీ ఆలోచించాల్సింది ఏంటంటే, పీపుల్ ఆర్ నాట్, I won't say compromise, not able to understand. ఇండిపెండెంట్ అయిపోయినాం, అది కూడా తప్పు అండి. దీంట్లో ఒక ఫ్యామిలీ నడవాలంటే ఇట్స్ ఎవ్రీథింగ్. You need everything. Independence you need, accepted. You need to understand also. When is the future? We are talking about future. I'm talking as a youngster because I am seeing those issues running in the society, and it feels bad. And it's no better day than talking about it on Women's Day. Exactly. So I usually నేను మాట్లాడను ఇంత. సో మాట్లాడుతున్నా అంటే there is some serious thing నడుస్తుంది, డిస్టర్బింగ్ నడుస్తుంది somewhere in this society, which has to, people should at least looking at this, there కొంచెం అన్న డిఫరెన్స్ వచ్చేటట్టు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పర్ణికా రెడ్డి గారు. చాలా సేపు మనం మాట్లాడుకున్నాం, చాలా సేపు. థ్యాంక్ యూ. నేను కూడా చాలా సేపు ఇంతసేపు మాట్లాడాను, బట్ అందుకే అంటున్నాను, చాలా సేపు మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా అయితే మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారో, కీప్ అప్ ద థింగ్, అలాగే కంటిన్యూ చేయండి. కీప్ ద స్పిరిట్ అప్. థ్యాంక్ యూ. కీప్ ద ఫైటింగ్ ఆన్. అలాగే ఉండండి మీరు. తప్పకుండా అలానే ఉంటాను. ఫ్యూచర్ లో కూడా నన్ను ఇంతే పొలైట్ గా ఇంతే దీంట్లో చూస్తారు మీరు. సో ఎనీ టైమ్ ఎనీ థింగ్ ఐ విల్ బీ దేర్. సో ఐ am going to be like this only. Yes. So once again, happy Women's Day to you and everybody out there. Thank you so much. And next మేము పర్ణికా రెడ్డిని ఎలా చూడొచ్చు? మంత్రి కూడా అవుతారా? దట్ ఇట్ డిపెండ్స్ అండి. నేను ఐఎమ్ నాట్, ఐ గో స్టెప్ బై స్టెప్. చెప్పాను ఇంతకుముందు మొత్తం ఇంటర్వ్యూలో మీకు అదే చెప్పాను. ఐ గో డే బై డే. సో వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఐఎమ్ నాట్ దేర్ టు, ఐ ఆబ్వియస్లీ అంబిషన్ అంటే పెట్టుకోవాలి కాబట్టి, ఒకవేళ పాలిటిక్స్ మొత్తం ఇలానే నడిస్తే నేను ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కూడా కావాలని అనుకుంటాను. సో యా, ఏం హై యూ విల్ గో హై. ఎగ్జాక్ట్లీ. సో విల్ బీ దేర్ సమ్ డే సమ్వేర్, హోప్ఫుల్లీ ఇన్ అ గుడ్ పొజిషన్. మేబీ హౌ ఇట్ గోస్, హౌ లైఫ్ టేక్స్ మీ, అల్ గో, అలా వెళ్తాను అనమాట. అప్పటికప్పుడు డెసిషన్ తీసేసుకొని అంతే. దట్స్ ఆల్. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ డ్రీమ్స్ వాళ్ళ 12 సంవత్సరాలు పూర్తి చేసినందుకు ఐ డ్రీమ్స్ ప్రేక్షకులతో పాటు వాళ్ళ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే.